మొదటి వచ్చింది. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచ్చింది. అందరం కలిసి చదువుదాం. పెద్దనైన నేను ఏర్పరచబడినట్లయిన అమ్మగారికి ఆమె పిల్లలను శుభమని చెప్పి వాడినది. కాబట్టి ఇక్కడ పౌలు ఏమో చెప్తున్నాడట, యోహాను ఏమంటాడంటే పెద్దనైన నేను అమ్మగారికి అని సంబోధిస్తున్నాడు. చాలామంది ఒకవేళ మన సంఘంలో ఎవరైనా ఉంటే మనం పిలిచే పిలుపు పేరుకుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక రకంగా పిలుస్తాము, ఏదో ఒక రకంగా పిలుస్తాం. ఒక వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉంది, ఒక వ్యక్తికి బాధేసింది. ఇక్కడ యోహాను ఏమంటున్నాడంటే ఎంత చక్కగా పిలుస్తున్నాడంటే ఏమంటున్నాడు, అమ్మగారికి. ఏ అమ్మాయి అట్లా ఏమంటాడు, అమ్మగారికి. సంఘంలో పిలుపు అన్నది అలా ఉండాలి. ఎవరైనా సరే, మన కింద ఉన్నవారైనా చిన్నవారైనా పెద్దవారైనా ప్రేమతో మనం పిలవాలి. యోహాను అది రాస్తున్నాడు, మీరు ప్రేమతో ఎలా ఉండండి. నేను రాస్తున్నాను కాబట్టి మీరు కూడా అయితే పెద్దలైన నేను అని అంటున్నాడు. పెద్దలకు దేవుడిచ్చే ఘనత ఏంటన్నది విషయాలు చూసుకోవచ్చు ఆరాధనలో. మొదటిగా ఆయన మందిరంలో ఉంచుతున్నాడు, రెండవదిగా ఆయన ఆత్మ వారిని ఉంచున్నాడు, మూడవదిగా రోగుల కొరకు ప్రార్థించాలి కదా, నాలుగవదిగా పాపక్షమాపణను నడిపించే ధన్యత, ఐదవదిగా మరణం నుండి ఆత్మను కాపాడే గొప్ప ధన్యత ఇచ్చాడు, ఆరవదిగా రాసి ప్రార్థించడం, ఏడవదిగా ఆశీర్వాదం. పెద్దలకి దేవుడు ఇచ్చిన ఘనత ఎంత గొప్పది. అయితే బైబిల్ ఏమని రాయబడుతూ వచ్చిందంటే, దేవుడు మనం పెద్దగా చేయడానికి, ఇలా పెద్దలుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు తను తానే అప్పగించుకున్న వాడిగా మన బైబిల్లో కనపడుతుంది. అంటే మనల్ని పెద్దలుగా చేయడం కొరకు ప్రభు తను అప్పగించుకున్నాడు. మనం మన ఇంటికి కానీ మన సంఘం కానీ మనం పెద్దలు వేయమంటే మన కొరకు తను అప్పగించుకున్నాడు. తాను క్రైదనం చెల్లించడం ద్వారా మనం పెద్దలు వేయం. అందుని బట్టి ప్రభుని ఆరాధించాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడుతుంది, పెద్దలైన వారు ఎలాంటి జీవితం కలిగి ఉండాలి. దీన్ని మనం జ్ఞాపకం చేసుకోకుండా ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, యేసు క్రీస్తు నామమున స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమను బట్టి వందనాలు, మీ దయా వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోహాను అంటాడు కదా, పెద్దనైనా నేను. ఎంతో ధన్యత ప్రభా. పెద్దనైనా నేను అంటున్నాడంటే దాంట్లో ఎంతో ప్రాముఖ్యమైన మర్మంతో కూడిన మాటలు. వాటి పెద్దలకి దేవుడు ఇచ్చిన ఘనత ఏంటో చూస్తూ వస్తున్నాం. అలాంటి ఘనతను పొందిన మేము దాన్ని కోల్పోకుండా దాన్ని కొనసాగించుకోవడానికి మా జీవితాలు ఎలా ఉండాలో మీరు హెచ్చరిస్తుండగా మీ వాక్యాన్ని బట్టి మేము జీవించే వారికి సిద్ధపరచండి. మాతో మీరు మాట్లాడండి. మా హృదయాలకు అవసరమైన వాక్యాన్ని పరలోకులని మీరు అనుగ్రహించి మహిమ పొందుతారని నమ్ముతూ, దేవా మాకు నీ కృపాసక్తులు నీ నామాన్ని వారికి కలిగిన కాక, నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, ఈ వాక్యం అంతటిని బట్టి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, మీకు మహిమాత్మై ఉండబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ప్రతి బలహీనతలు శత్రు కార్యాలు కూడా మీరు లయపరిచి మహిమ పొందమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, దేవా ఈ సిలువ వేయబడిన యేసు ప్రభువుని మాత్రమే ప్రకటించే వరకు సిద్ధపరచండి. మా పైన మీ రక్తాన్ని ప్రోక్షిస్తూ, మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తూ మా జీవితాలు సరిచేయబడిన వారమై హెచ్చరికలతో ప్రభు వల్ల సరి చేసుకుంటూ పాల్గొనేవారుగా వాక్యాన్ని బట్టి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యోహాను రాసిన 2వ పత్రిక యోహాను అంటాడు కదా, పెద్దనైనా నేను. కాబట్టి ఈ యోహాను సెలవిస్తున్న మాటను చూసినట్లయితే పెద్దనైనా నేను అంటే పెద్దలకు దేవుడు ఇచ్చిన ఘనత ఏంటో చూసుకోవచ్చు. అది ఎవరికి, ఇంటి పెద్దలు కానీ సంఘ పెద్దలు కానీ దేవుడు ఇచ్చిన ఘనత ఏంటో చూసుకోవచ్చు. ఇప్పుడు పెద్దలు ఎలాంటి జీవితం కలిగి ఉండాలి? ఎవరు పెద్దలు అంటే ఏ పెద్దలు? చేతులన్నీ వెనకెళ్ళిపోతాయి, పెద్దలందరూ వెనకాల ఉండాలి. వాళ్ళు కాదు, మనం ఇంటికి పెద్దలం కాబట్టి మనం ఎలా ఉండాలి. చాలామంది ఎవరు పెద్దలంటే అదిగో మాకు 4 ఉండాలని వెనక్కి చూపిస్తారు. వాళ్ళ గురించి కాదు, వాళ్ళు ఒకవేళ ఎవరు కాదు బాగుంటుంటే అందరూ సరి చేసుకోవడం. పెద్దలైన వారంటే దేనికి పెద్దలు? ఇంటికి పెద్దలైన వారు ఎలా ఉండాలి అని బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే ఇంటికి కానీ సంఘానికి కానీ పెద్దలైన వారు, ఒక పెద్ద ఎలాంటి జీవితం కలిగి ఉండాలని బైబిల్లో 7 విషయాలు ఉన్నాయి. చాలా ఉండే, మనం తవ్వుకుండా పోతే చాలా ఉంటాయి కాబట్టి 7 చూస్తున్నాం. 7లో మొదటి మాటను చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. రాజు అయిన రెహబాము అతని సమూహమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి
ఈ జనులకు ఏం ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడగగా. చాలు, యవనస్తులు ముందుకు రండి అయ్యా, ఏంటి వెనకాల కూర్చుంటారు ఇరుక్కుని, ముసలి అంటే అట్ట కూడా కూర్చుంటారు, రండి ముంగట రండి, రా మార్పు నువ్వు కూడా యవనస్తుడు కదా, శాలేం సంవత్సరం ఏంటి మీరేది పెద్దలైనట్టు వెనకాల కూర్చున్నారు, ముంగడ కూర్చోండి రండి. అంటే బైబిల్లో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది, పెద్దలైన వారు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి, పెద్దలైన వారు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలనేది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట మనం జాగ్రత్త చూసినట్లయితే పెద్దలైన వారు ఎలాంటి జీవితం కలిగి ఉండాలంటే మొదటిగా ఎలాంటి జీవితము, సేవ చేయాలంట. మొదటి మాటే సేవ చేయాలి. పెద్దలు సేవ చేయడం అంటే ఆధిక్యత ఏంటి, దేవుని మందిరంలో పరిచయం చేయడం, కానీ అది కూడా ఒక సేవే. బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది 6వ వచనంలో, అతని సమ్ముఖమందు సేవ చేసిన పెద్దలతో. అంటే పెద్దలు ఏం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. కానీ మొదటిగా ఘనత పొందుతున్న పెద్దలు, 7 ప్రాముఖ్యమైన ఘనతకి అర్హులైన పెద్దలు అందరూ కూడా మొట్టమొదటిగా సంఘంలో మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే సేవ చేయాలి. ఏం చేయాలా, సేవ. సేవ అంటే అర్థం ఏంటో తెలుసా, సేవ అంటే అర్థం ఏంటి, ఎవరైనా చెప్పండి, గిఫ్ట్ ఇస్తాం. సేవ అంటే అర్థం ఏంటి, పర్లేదు చెప్పండి. బాబా ఇంకా సహాయం చేసేవాడు, నేనే సహాయం చేయను. ఇంకా సేవ అంటే అర్థం ఏంటంటే చావు. సేవ అంటే అర్థం ఏంటి, చావు. చావు అంటే అర్థం ఏంటి, ఎన్ని మాటలైనా వస్తాయి, ఎన్ని ఇబ్బందులు వస్తాయి. ఒక వ్యక్తి నువ్వు పెద్దగా అయ్యావంటే, ఒక వ్యక్తి సంఘానికి కానీ ఇంటికి కానీ నువ్వు పెద్దగా అయ్యావంటే ఎన్నో మాటలు వస్తాయి, ఒకటి కాదు ఎన్నో మాటలు వస్తాయి. ఈ సేవా జీవితంలో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కఠినమైన పరిస్థితులు వస్తాయి. మరణిస్తే బెటరు, బతికితే కంటే చావటమే బెటర్ అనే పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి. ఇవన్నీ వచ్చిన నిజమైన పెద్ద, నిజమైన సేవకుడిగా ఎప్పటికీ నిలిచిపోయాడు. నిజమైన పెద్ద కూడా మొదటి గుణ లక్షణం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే సేవ చేయాలి. ఏదో నేను ఇంటికి పెద్దగా ఉండాలి, ఏదో సంఘానికి పెద్దగా ఉండాలంటే పని కుదరదు. నేను దేవుడి సంఘానికి ఒక పెద్దగా, లేదా నీ ఇంటికి ఒక పెద్దగా దేవుడు నియమించాలంటే సేవ చేసేవాడు ఉండడానికి, ఖాళీగా వచ్చి మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఏదో మందిరానికి వస్తున్నాం, అందరితో కూడా కూర్చున్నాం, కనుక ఆఫ్రికా వేస్తున్నాం, పాటలు వేస్తున్నాం, పాట పాడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇది అనుకున్నారా సంఘం అంటే, ఇది అనుకున్నారా పెద్దలంటే. పెద్దలంటే అర్థం ఏంటంటే చావటం, సమస్తాన్ని కూడా చంపుకోవడమే పెద్దల యొక్క గుణ లక్షణం. నా ఇంట్లో నేను పెద్దగా ఉంచావు ప్రభా, నా ఇంట్లో పెద్దగా ఉంచావు, ఎంత గొప్పగా ఆరాధన చేసావో అలాంటి ఆరాధన చేసిన నీ జీవితంలో సేవ చేసే అనుభవం లేకపోతే పెద్దగా ఉండడానికి దేవుడు అర్హుడుగా ఉంచాడు. పెద్దలకు దేవుడు ఎంత కనిపిస్తున్నాడో చూస్తూ వచ్చాం. మొదటిగా పెద్దలు చేయవలసిన మొదటి కారణం ఏంటంటే సేవ. దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు క్రైదనం చెల్లించాలి. దేవుని కొరకు ఎంతో క్రైదనం చెల్లిస్తే కానీ వాళ్ళు నిజమైన పెద్దలు అంటే అర్థం. ఇంటికి కానీ సంఘానికి కానీ ఏదో మన పని అయిపోయింది, ఏమైనా చేతులు దుబ్బేసుకున్నాం అంటే కుదరదు, ఎప్పటికైనా పని అయిపోయిందంటే కుదరదు. నిజమైన సంఘ పెద్ద ఒక క్రీస్తు కాడు ఎత్తుకున్నాడంటే, ఒక్కొక్కసారి నాగట మీద చేయబెట్టిన వాడు వెనక్కి తిరిగి చూసేవాడు పరలోకానికి పాత్రుడు కానీ బైబిల్ హెచ్చరిస్తుంది. ఒక్కసారి నువ్వు ఇంటి పెద్దగా, ఒక్కసారి సంఘానికి ఒక పెద్దగా నువ్వు ఒక బాధ్యతను ఎత్తుకున్నావంటే మరలా తిరిగి వెనక్కి తిరిగి ఆలోచిస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు సేవ చేయడానికి అనర్హుడు. కాబట్టి పరలోకానికి వెళ్ళడానికి పాత్రుడు కాదు. ప్రభు వల్ల మనం పాల్గొనాలంటే మనం ఇంటికి పెద్దలుగా, లేదని ఇంకో విధంగా మనం పెద్దలుగా నియమించబడ్డామంటే అర్థం ఏంటంటే అనేకులకు మనం సేవ చేసేవారు ఉండాలి. ప్రభు యేసు ప్రభు అందరికంటే శ్రేష్ఠకరమైన పెద్దగా ఈ భూమి మీద కానీ పరలోకంలో కానీ కనబడుతూ వస్తున్నాడు. అందరికంటే గొప్ప పెద్దగా ఉన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, నేను పరిచర్య చేయించుకోవడం రాలేదు కానీ చేయడానికి వచ్చాను. చాలా మంది సంఘ పెద్దలు చూస్తూ వస్తాం, చక్కగా హ్యాపీగా మంచాల్లో కూర్చుంటాడు, ఆ ఉండవాడే ఇట్లా అయ్యా ఇది పని చేయ, అది పని చేయ పిలుస్తూ ఉంటారు. చాలా మంది పెద్దలు చూసాం. ఒక సంఘాన్ని నువ్వు పెద్ద అంటే నీ ధన్యత కాదు, సంఘాన్ని నువ్వు పెద్దగా అంటే నీ గొప్పతనం కాదు. పరిస్థితులు బట్టో, సమయాన్ని బట్టో దేవుడు అనుకూలపరిచాడు. సౌలును దేవుడు రాజుగా నియమించాడంటే దేవుడు ఇష్టమైన రాజుగా నియమించాడా? ఇష్టపూర్వకంగా దేవుడితో నాకు రాజు అవ్వాలి, ఇశ్రాయేల్ రాజు నియమించాడా? ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చి అయ్యా మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి ఏడుస్తుంటే వారి ఏడుపులు చూసి చావండి మీ బ్రతుకు ఎందుకని అని చెప్పి రాజు నియమించాడు. రాజు నియమించినప్పుడు ఏమన్నా అంత సమర్పడ్డారు, మాకు రాజు వచ్చాడని చెప్పి గజ్జలు కట్టుకుని సంతోషంగా ఆనందంగా గంతులు వేశాడు. గంతులు వేసిన వారి యొక్క సంతోషం, వారి పెద్దల మీద ఉన్న సంతోషం ఆరోగ్యం మునిపే ఆ రాజు యొక్క జీవితం ఏంటి, ఎలాంటి వాడు, ఎలాంటి భయంకరమైన వాడు తెలుసుకున్న తర్వాత ఏడుపు మీద మబ్బులు పెడుతున్నారు.
అనవసరంగా రాజుని నియమించుకున్నావు. ఎందుకు నియమించబడుతూ వచ్చింది? దేవుడు నియమిస్తానన్నాడా? దేవుడు నియమించలేక ఆగారా? లేదు, దేవుడు నియమించలేక ఆగలేదు. కాబట్టి వారికి ఇష్టమైన రోజులు వారు ఏర్పరచుకున్నారు, వారికి కావలసిన వారిని వారు ఏర్పరచుకున్నారు. కాబట్టి వారి బాధ వారు చావాలి, చస్తున్న వారు ఉన్నారు. బైబిల్ సెలవిస్తున్నమాట, దేవుడు ఏర్పరచేదాకా వేచి ఉండాలి. సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి, పరిస్థితులు జారిపోతున్నాడు. ఒక పెద్దగా ఒక వ్యక్తిని మనం నియమిస్తే, మన ఇంటికి కానీ మన కుటుంబాన్ని పెద్దగా మనం నియమిస్తే, ఇప్పుడు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, యవనస్తులు. సరే, మా ఇంటి యజమానుడు ఎవరో తిక్కలుగా ఉంటాడు, పిచ్చోడుగా ఉంటాడు, నా పిల్లలైన ఇంటి యజమానుడు అని పెట్టేవాళ్ళకి ఏం జరిగింది? ఏం జరుగుతుంది చెప్పండి? పనివాడు వచ్చి పందిరెత్తే పిసుకులు వచ్చి పడేసినట్టు. పనివాడు వచ్చి పందిరేసాడంట, పని కలిగిన వాడు. ఎంత పని కలిగిన వాడు? పందిరేస్తే పిచ్చుకులు వచ్చి వాళ్ళ పొంగన పడిపోయిందట పందిరి. అది మరి అట్లా ఉండింది మన ఇంటి పెద్ద సంగతి. బైబిల్ ఏమైనా హెచ్చరిస్తున్నట్టు ఇదే మాట, అర్హత కలిగి ఉండాలి. బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే సంఘ పెద్ద అంటే ఖాళీగా మనం నియమించబడ్డా మనం వచ్చి వెళ్ళిపోతాం కాదు. నేను ఇంటికి పెద్దని అన్న 7 ప్రాముఖ్యమైన మాటలు చెప్పాడు. ఇక భర్తలందరూ భార్యల వైపు చూస్తారు. చూసేవాళ్ళు నన్ను పెద్దగా అంటున్నాడు, చూసేవాళ్ళు ఇంకా అటోడు అందరూ ఇటు చూస్తారు, నాయకు చూడరు. ఇటోడేమో ఇప్పుడు చూస్తారు అటువైపు. పెద్దగా ఎలా ఉండాలి? నువ్వు సేవ చేయలేదు, ఇప్పుడు చూడు నీ ఎవరు పెట్టిందో. హెచ్చరికల ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి సంఘానికి కానీ లేదంటే కుటుంబానికి కానీ నువ్వు పెద్దగా ఉండాలంటే మొట్టమొదటి నువ్వు సేవ చేయాలి. చేయని పక్షంలో అర్హుడు కావు. సేవ చేసే భారం, సేవ చేసే బాధ్యత కదా, సేవ చేసేటువంటి భారం నీకు లేనప్పుడు సంఘబద్ధంగా నువ్వు అర్హుడు కావు. నిజమైన అర్హమైన పాత్రలో మనం చూస్తూ వచ్చాం. పౌరులు కూడా కొన్ని విషయాలు చూస్తాడు. ఎవరైనా పెద్దలు పెట్టదలసిన సంఘంలో వారు ఎరిగిన వారిని, ఇశ్రాయేలు ప్రజల్లో ఎరిగిన వారిని, నువ్వు ఎరిగిన వారిని పెద్దగా పెట్టుకుని మోషకి దేవుడు సెలవిస్తున్నాడు. ఊరికనే పెద్దగా నియమించుకున్న పెద్ద అంటే అర్థం ఏంటంటే సేవ చేయాలి. నేను కూర్చున్నానని ఇంటికి వెళ్ళిపోయి ఇలా కూర్చుంటే అది కాదు సేవ అంటే. అది కాదు పెద్దతనం అంటే. ఏదో 10 మందిలో కూర్చొని మాట్లాడడం పెద్దతనం కాదు, 10 మందితో మాట్లాడడం గొప్ప కాదు. నిజమైన నీ ఇంటికి నువ్వు పెద్దగా ఉంటే క్రీస్తు కొరకు నువ్వు సేవ చేయడానికి ఇష్టపడాలి. నీ ఇంట్లో ఏదైనా కష్టం వచ్చిందంటే పెద్దవాడు భరించడా? భరిస్తాడు లేదా? మన ఇంటికి పెద్దవాడు కాదు. పిల్లలు ఎంత బాధ పెట్టినా తండ్రిని, లేదా భార్య బాధ పెట్టినా, కుటుంబీకులు బాధ పెట్టినా, ఇంటి యజమానులు వాటికి నిజమైన పిల్లలు కాబట్టి అటు ఇటు ఊగకుండా ఏం చేస్తాడు? వాటన్నిటిని భరించుకుంటే అంటాడు. భరిస్తాడా లేదా? పెద్ద అంటే అర్థం ఏంటంటే అలా వెళ్ళిపోతూ ఉంటాడు. బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే అన్నింటినీ సాగించుకుంటూ వెళ్ళిపోయేవాడే. ఈ సేవా జీవితం అంటే వరకనే కాదు, ఎన్నో మాటలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి. నేను ఒక సేవకుడిగా అయ్యానంటే నేను సేవకుడిగా అయినా గొప్పతనం అనుకుంటున్నారేమో. సేవకుడిగా అవ్వాలని ఆశలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. నువ్వు సేవకుడు అవ్వాలంటే మొదట నువ్వు చావాలి. ఎంతమంది నిందిస్తారు, ఎంతమంది అవమానిస్తారు, ఎంతమంది తిడతారు, ఎంతమంది నీ గురించి అనేక సాక్ష్యాలు పాటు చేస్తారు. అయినా కానీ సహిస్తూ ఉండేవాడే సంఘ పెద్ద సేవకుడు అంటే. సేవ అంటే ఒక పెద్ద చేయాల్సిన మొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సేవ. ఈ సేవ భావన లేకుండా ఏదో చాపలేయడం, మ్యాట్లు చేయడం ఇది కాదు సేవ అంటే. ఆత్మ రక్షణ, సంఘ పెద్దలకు దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే మరణం ఉన్న ఆత్మను కాపాడే ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. ఆధిక్యత ఏంటంటే సేవ. ఆత్మల భారం ఉండాలి. ఏదో అయిపోయాడు కుదరదు. పూర్వదినాల్లో భక్సింగ్ గారు 5 పెద్దల్ని 5 మందిని అభిషేకించి పెట్టాడు. 5 ఎందుకు పెట్టాడు తెలుసా? ఊరకనే సంఘ పెద్దలకు 5 పెట్టాలి. ఎందుకు పెట్టాడంటే ఆ 5 కూడా అనేకులకి న్యాయం తీరుస్తూ మంచి చేస్తూ ఉండాలి. అనేకులకు మంచి చేయాలి, న్యాయం తీర్చాలని పెడుతూ వచ్చిన వాడు అన్నాడు. బైబిల్లో చూసినట్టు ఏర్పరిచాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాతే యోగ్యమైతేనే పెట్టగలిగాడు. లేకపోతే చాలా మంది ఉన్నారు సంఘం. అప్పట్లో హెబ్రోన్ అంటే ఎంత ఫేమస్, ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? చాలా మంది సేవకులు, బాప్టిస్ట్ చర్చిలు కానీ, రోమన్ క్యాథలిక్ కానీ, ఇంకా సిఎస్ఐ కానీ, ఇంకా సెవెంత్ డే చర్చిలు కానీ, ఇలాంటి చర్చిలలో సేవ చేస్తున్న సేవకులందరూ కూడా మరలా వచ్చి ట్రైనింగ్ అయ్యి సేవకు వెళ్ళిన వారు ఉన్నారు. వాళ్ళు ఎంతమందిని పెట్టచ్చుగా? కాదు, కొంతమందిని ఏర్పరచబడిన వారు. వీరు సేవ చేస్తారు, సంఘానికి పెద్దలుగా ఉంటారని చెప్పి ప్రార్థన చేసి నియమించారు. కాబట్టి వారి జీవితంలో ఏది ఎదురైనా సేవ వాడికి విడిచిపెట్టాలి. కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినా ఆ పెద్దలుగా ఎవరినైతే అభిషేకించి నియమించాడో వాళ్ళు 5 కూడా దేవుని కొరకు కష్టపడి ఆయన లేకపోయినా ప్రయాసపడుతూ వచ్చారు. అది నిజమైన సేవ, ఆత్మల భారం. సంఘ పెద్ద అంటే అర్థం ఏంటంటే వెళ్ళిపోయి మన మీద కూర్చుని కాదు. సంఘ పెద్ద అంటే అర్థం ఏంటంటే మన మీద అకౌంట్లో మన పేరు ఉంటాం కాదు. సంఘ పెద్ద అంటే ఆఫీస్ కౌంట్ చేయడం కాదు. లేదా సంఘ పెద్ద అంటే మన ఇంట్లో కూర్చుని మన పిల్లలందరూ పనిచేస్తా డబ్బులు తీసుకొచ్చి మనం బ్యాంకులు వేసుకోవడం కాదు. ఇది కాదు సంఘ పెద్ద అంటే. సంఘ పెద్ద అంటే చావటం. ఈ చావని అనుభవంలో లేనప్పుడు నీ కుటుంబంలో పెద్దగా ఉంటానికి అరువులు కావు. చచ్చే అనుభవం లేనప్పుడు నువ్వు ఎలా పెద్దవాడు అవుతావు?
చచ్చే అనుభవం ప్రాముఖ్యమైనది. గోధుమ గింజని నేలలో వేస్తే అది ఏం చేయబడాలా? చావాలి. చచ్చిన తర్వాత మనలో ఫలించింది, చావకపోతే ఫలించదు, ఎండిపోయేది. మనలో చావు ఉంటేనే మనం పెద్దవారుగా ఎదుగుతాం. మనలో చచ్చిపోయే అనుభవం లేకపోతే ఎవరైనా మాట్లాడలేదా నన్ను భరించలేని స్థితిలో మనం ఉంటున్నామంటే కారణం ఏంటంటే ఈ సేవకి, ఈ పెద్దగా, ఈ అర్హతకి మనం అయోగ్యమైన వారిని బల్ల హెచ్చరిస్తుంది. మనల్ని ప్రభు యొక్క దేహం మనం హెచ్చరిస్తుంది. సేవా భారం లేనప్పుడు అర్హుడు కావు. మొదటి మాట, నేను ఆ సేవా భారం లేకపోతే అర్హుడు కావు. రెండోదిగా తగ్గియాలన్నా కొద్ది సౌండ్ తగ్గించాలి. రెండోదిగా దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే సేవా భారాన్ని రెండో మాట చూస్తున్నాం ఇక్కడ. మొదటిగా పెద్దలు ఎలాంటి జీవితం కలిగి ఉండాలి? పెద్దగా చెప్పండి. ఇప్పుడు ఇంటికి పెద్దలు మరి ఆరాధన చేసాం, ఆరాధన చేసిన ప్రతి ఒక్కరు చెప్పండి, పెద్దలంటే మొదటిగా ఎలా ఉండాలి? సేవ చేయాలి. రెండోదిగా పెద్దలంటే ఎలా ఉండాలో దేవుని వాక్యం చూద్దామండి. ఆ చివరి నుంచి చేయి కనపడుతుంది చూడ, వెనక్కి తిరిగి ద్వారా ఓసారి పైకి చూడు. రెండోదిగా పెద్దలంటే ఎలాంటి జీవితం? మొదటిగా సేవ చేయాలి, ఆత్మల భారం ఉండాలి, ఆత్మను రక్షించాలి. ఆత్మను రక్షించలేనప్పుడు సేవకుడు వచ్చాడు, ఆయనే చూసుకుంటాడు, ఆత్మలు ఆయనే భరిస్తాడే, మాకేం సంబంధం లేదని ఇంటికాడ కూర్చుంటే కుదరదు. అలా కూర్చునేటప్పుడు దానికి అనర్హుడు వారిని వదిలిపెట్టేయాలి. సంఘ పెద్ద అంటే అర్థం ఏంటంటే ఆత్మల భారం, సేవ చేయాలి. సేవకుడు ఉండా లేకపోయినా భారాన్ని భరించి సేవ చేసేవాడే సంఘ పెద్ద. అవసరమైతే సేవకుడు లేకపోయినా వాక్యం చెప్పాలి, అవసరమైతే ఆత్మను దర్శించి తీసుకురావాలి. అది నిజమైన సంఘ పెద్ద సేవ చేయటం అనుభవం. కొంతమందికి వాక్యం చెప్పనిస్తే ఏదోదో వెళ్ళిపోతారు. తల ఎక్కడ ఉంటుంది, తోకాడు తిరిగి వచ్చింది. తల ఎక్కడ ఉందో తోకాడు తిరిగి వచ్చింది. ఏ వాక్యం చెప్పారంటే ఏదో ఒకటి చెప్పేశారు, అయిపోయి. ఇది కాదు జీవితం. ప్రాక్టికల్ మనకు లేనప్పుడు మనం మౌనంగా ఉంటే మంచిది. ఎందుకు తెలుసా? ఒక బాధ్యతను మనం పొందేమంటే దేవుడు తీర్పిస్తాడు, సరైన విధానం నెరవేర్చకపోతే. ఆ తీర్పులో రాకుండా మనం ఆగిపోవడమే మనకు మంచిది. ఒకవేళ నీ జీవితం, నా జీవితం ఏదైనా పొరపాట్లు ఉంటే సేవ చేసే విధానంలో అల్లరితో కూడిన జీవితం, వ్యర్థమైన జీవితం, సరైన కొనసాగించే జీవితం మనలో లేకపోతే ప్రభు దగ్గరకు వచ్చి మనకి ఇచ్చిన బాధ్యతను బట్టి క్షమాపణ అడుగుతాం. రెండోదిగా బైబిల్లో చూసినట్లయితే పెద్దలు ఎలాంటి జీవితం కలిగి ఉండాలి? అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నా రెండో మాట, మొదటిగా పెద్దలు ఇంటికి కానీ సంఘానికి కానీ పెద్దలు ఎలా ఉండాలి? సేవ చేసేవారు ఉంటారు. సేవ అంటే అర్థం ఏంటి? చచ్చిపోవడం. ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఎవరైనా మాట్లాడుకుంటూ తుడుచుకుని పోవటమే సేవ. ఇది లాంటి అనుభవం లేనప్పుడు అనాలి. రెండోదిగా సేవ గురించి ఇక్కడ పెద్దల గురించి చూసినట్టు పెద్దలు ఎలాంటి జీవితం కలిగి ఉండాలంటే రెండోదిగా అవిధేయత కాకుండా ఎలా ఉండాలి? అవిధేయత ఉండకూడదు. అవిధేయత అంటే అర్థం ఏంటి? మన పిల్లలు ఉంటారు, మనం ఒక మాట చెబుతాం, వాళ్ళు మన మాట వినరు. మన మాట వినరు అంటే అర్థం ఏంటి? అవిధేయులు అని అర్థం. మనం చెప్పిన మాట మన కింద ఉన్నవారు మన పిల్లలు వింటలేదంటే అర్థం ఏంటంటే అవిధేయత చూపించేవారు. నువ్వు ఇంటికి పెద్దగా ఉండవంటే, లేదంటే సంఘానికి పెద్దగా ఉండా, నీ కుటుంబానికి నువ్వు పెద్దగా ఉండా, చెప్పబడిన వాక్యానికి నువ్వు అవిధేయుడిగా జీవిస్తే ఏదైతే వాక్యం నీకు బోధించబడుతుంది, ఎలా ఉండాలని ఖండించబడుతుందో అలా ఉండకపోకుండా ఈ వాక్యం ఏమన్నా ఇదే ఉండాలని అశ్రద్ధ కలిగి అవిధేయత చూపిస్తే ఉండటానికి అర్హుడు కావని బైబిల్ హెచ్చరిస్తుంది. ఉండటానికి యోగ్యుడు కావు. 7 ప్రాముఖ్యమైన ఆధిక్యతల్లో నువ్వు రావాలంటే, దేవుడు పెద్దలకు ఇస్తున్న ఘనతలో నువ్వు పొందాలంటే మొదలుగా నువ్వు సేవ చేయాలా సంఘ పెద్దవైతే. రెండోదిగా పెద్దలు ఎలాంటి జీవితం కలిగి ఉండాలంటే అవిధేయత చూపించకూడదు. ఎవరేమని చెప్పినా మొదలు వినాలి. దాంట్లో మర్మం ఏంటో తెలుసుకుని మొగడికి వెళ్ళాలి. అవిధేయత ఉండకూడదు. దేనికి కూడా చెప్పిన మాటకు లోపడుకోకుండా ఇది నాది కాదు, నాకు అవసరం లేదులే, నాది కాదు పక్కన కానీ వెళ్ళిపోకూడదు. అవసరమైతే విధేయత కలిగి, అవసరమైతే ఎదుటి వ్యక్తి వినమైన మనం వినేలాగా సిద్ధపడి ఉండాలి. పెద్ద అంటే అర్థం ఏంటంటే రెండోదిగా అవిధేయత చూపించని వాడు. ఒకవేళ నీ నా జీవితాలు అవిధేయత జీవితం ఉంటే, ఏదైనా వాక్యం బోధిస్తున్న వాక్యం ఏంటంటే అవిధేయులుగా మనం జీవిస్తుంటే ఈ ప్రభు వల్ల పాల్గొనడానికి మనం యోగ్యం కాము. మనలో అవిధేయత కలిగిన జీవితం, అవిధేయులుగా మనం జీవిస్తుంటే వాక్యం మనతో మాట్లాడుతున్నా లోబడని ప్రజలుగా, లోబడకోకుండా తిరుగుబాటు చేసే ప్రజలుగా మనం జీవిస్తూ ఉంటే ఈ వాక్యం మనలో ఫలిస్తుంది. కాబట్టి మనం అనర్హులు.
ఇంటికి కానీ సంఘానికి కానీ కుటుంబం కానీ పెద్ద వాడు ఎలా ఉండాలంటే రెండోదిగా ఎలా ఉండాలి? అవిధేయుడు ఉండకూడదు, విధేయుడిగా ఉండాలి. పౌలు గురించి ఒక మాట రాయబడుతుంది. పౌలు ఒక మాట అంటాడు, హెబ్రోన్లో కూడా పెద్దగా రాయబడుతూ వచ్చింది. ఎక్కడంటే బ్రదర్స్ ట్యాప్స్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకునే కాడ ఉండేది. ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు అవిధేయుడై విధేయత చూపించుకోగానే జీవించారు. ఎవరు చెబుతున్నారు అన్నమాట? ఎవరు చెబుతున్నారు? అది గోడ తెలియకపోతే ఎట్టగట్ట. పౌలు ఏమంటున్నాడు? అదే అంటున్నాడా? కాదు. ఏమంటున్నాడు? ఆకాశం నుండి కలిసిన దర్శనములకు నేను అవిధేయుడు కాక విధేయుడు అవటానికి ఇష్టపడుతున్నాను. ఆకాశం నుండి ఏ దర్శనం అయితే దేవుడు నాతో మాట్లాడాడు, ఏ దర్శనం ద్వారా అయితే దేవుడు ఆకాశంలో వెలుగు వచ్చిన దర్శించాడు, ప్రభుని ఎవడు వల్లప్పుడు హింసిస్తున్న వేసిన ఎప్పుడైతే ప్రభు నాతో మాట్లాడాడు, ఆయన మాటకి నేను లోబడి ఆయన మాటకి విధేయత కలిగి జీవితాన్ని మార్చుకున్నానని చెప్పి పౌలు సాక్ష్యం ఇస్తాను. నేను విధేయుడు అవిధేయుడు కాదు. నేను అవిధేయుడు కాదంటే ప్రభు మాట్లాడే విధానికి సరేనా ప్రభా నువ్వే మాట్లాడేదాన్ని అవిధేయుడిగా తోసిపుచ్చలా. విధేయుడు కాబట్టి ఆయన ఏం చెప్పాడో చేశా. పౌలుకి దేవుడు ఏం చెప్పాడు? అవిధేయుడు కాక నేనే చెప్పాను. ఇక్కడ ఏముందన్నది పౌలుకి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? రండి, పౌలు గురించి దేవుడు ప్రభు చెప్పిన మాటలు చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15-16 వచనాలు స్పీడ్గా చదివేవాడు. అందుకు ప్రభువు నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. తర్వాత ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపేదను. అది పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా నిమిత్తం శ్రమలు అనిపించాలి, నా నిమిత్తం ఇబ్బందులు భరించాలి, నా నిమిత్తం అవమానాలు సహించాలి, నా నిమిత్తం అన్నిటిని కూడా నువ్వు భరించగలిగితేనే ఈ జీవిత యాత్రని పెద్దగా నువ్వు ఉండు, లేకపోతే నువ్వు తప్పు. కానీ పౌలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు పౌలు మాట్లాడిన మాటకి దేవుడు మాట్లాడిన మాటకి పౌలు లోబట్టాడే. కానీ ఏంది ప్రభా నేను బాధలు భరించాలా, ఇబ్బందులు భరించాలా, ఇట్లాంటి జీవితం నాకు వద్దులే ప్రభాని దూరం వెళ్ళిపోవాలి. ఏం చేశాడు? విధేయుడిగా వచ్చాడు. అందుకంటాడు సవాలుతో పౌలు మాటలన్నీ కూడా మనకి గుండెకి కరెక్ట్గా గుచ్చుకున్నట్టు అనిపిస్తాయి. కొద్దిగా మనకి ఇబ్బందిగా ఉంటాయి ఆయన మాటలు మనం చెప్పాలన్నా మనం వినాలన్నా. ఒకసారి అంటాడు నాకు నీతి కిరీటం ఉంది, ఒకసారి అంటాడు మంచి పోరాడుతుంది, ఒకసారి అంటాడు నా బలహీనతలో దేవుడు ప్రభు బలపరుస్తున్నాడు. ఒకసారి అన్నాడు కదా పౌలు ఏమంటాడు ఇప్పుడు నేను అవిధేయుడు కాను. ఎంత గట్టిగా పౌలు చెబుతున్నాడు. మనం చెప్పగలుగుతాం ఆ మాట? చేతను చెప్పేవారు ఎవరో కూడా చెప్పలేరు. ఎందుకంటే పౌలు అంత దృఢంగా బలంగా క్రీస్తులో జీవించాడు. పౌలు అంటాడు మీరు ఈ రొట్టెను తిని పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వారికి ఆయన మరణంలో ప్రచురం చేశాడు. కానీ ప్రచురం చేసే మరణంలో అవిధేయుడును పాలు పొందితే ఏ శరీరం అయితే నేను పెద్దగా ఉంచడానికి తను అప్పగించుకుందో అదే శరీరంలో అవిధేయుడిగా నువ్వు కానీ పాల్గొంటే, అవిధేయత జీవితాన్ని కలిగి ఉంటే దేవుని యొక్క భయంకరమైన తీర్పు ఒక దినం రాబోతుంది. ఆ తీర్పులో నీకు మరణము, ఆ తీర్పులో నీకు శిక్ష అన్నది దేవుడు చూపించబోతున్నాడు. పెద్దలైన వారు రెండోదిగా ఎలా ఉండాలా? విధేయులై ఉండాలి, అవిధేయులు కాకూడదు. పౌలు విధేయత కలిగి ఉన్నాడు. విధేయత కలిగి ఉన్నప్పటికి కూడా అవిధేయత కలిగిన జీవితాన్ని జీవించాలి. విధేయుడిగా ఏ మాట ప్రభు చెప్పాడు ఆ మాటకు లోబడ్డాడు. విధేయుడు అంటే లోబడటం అని అర్థం. చెప్పిన మాట వినటం విధేయుడు అంటే. అలాంటి విధేయులుగా మనం ఉండామా లేదా? వాక్యాన్ని ప్రకారం మనం జీవిస్తున్న వాక్యం ప్రకారం వింటున్నామా లేదా? ఒకవేళ వినకపోతే అవిధేయులుగా ఉన్నాం కాబట్టి తీర్పు వస్తుంది. ఒకవేళ వింటేనే ప్రభు వల్ల, వినకపోతే సరి చేసుకుని ప్రభు వల్ల పాల్గొందాం. మూడోదిగా పెద్దలు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి? రండి దేవుడికి వాక్యం నుండి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను, అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, చాలా. కాబట్టి ఇక్కడ మూడోగా చూస్తున్నాం. ఇది ప్రతి మనిషిలోనూ ఉండేది, అందరిలో ఉంటుంది, ఎవరిలో కాదు అందరిలో ఉంటుంది. ఏంటిది? మూడోదిగా ముక్కోపి. అంటే అర్థం ఏంటి? మనుషులకి ఎక్కడ ఉంటుంది కోపం? ముక్కు మీద. ఒకసారి చూసుకొని మీ ముక్కు మీద ఉందో లేదు.
కోపం ఎక్కడ ఉంటుందంటే మనుషుడు ముక్కు మీద ఉంటుందంట. బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే ఒక పెద్దగా మనం ఉన్నామంటే ఒక సంఘానికి కానీ కుటుంబానికి కానీ కుటుంబంలో ఒక పెద్దగా మనం జీవిస్తూ మన కింద ఉన్న మన కుటుంబీకులందరికీ కూడా మనం పోషించే వారికి యోగక్షేమాలు చేసేవారికి మనం ఉంటే మనలో ఏముండకూడదంటే కోపం ఉండకూడదంట. కోపాల గురించి ఆల్రెడీ మన ఆరాధన టేబుల్ చూస్తూ వచ్చాం. దేవుని కోపాన్ని ఎందుకు తెప్పించాం? మన కోపం ఆడుతున్నారు, మనకేం జరుగుతుంది అది దేవునికి ఎందుకు కోపాన్ని తెప్పించాం ఆరాధన చూస్తూ వచ్చాం. ఎవరికైనా గుర్తుందో ఎన్ని మాటలు చెప్పామో? ఇది 7 అన్నది అందరూ తెలిసాక అదే కోపం గురించి మనం చూస్తూ వచ్చాం. బైబిల్ ఏమంటుందంటే నువ్వు ఇంట్లో పెద్దగా ఉండా, సంఘానికి పెద్దగా ఉండా, కుటుంబానికి పెద్దగా ఉండా, లేదా నీ బంధువులందరికీ నువ్వు పెద్దగా ఉండా, మొట్టమొదటిగా నీలో ఉండవలసిన గుణలక్షణం ఏంటంటే కోపతనం ఉండకూడదు. ఏముండకూడదు? కోపిష్టి. ఇక్కడ బైబిల్లో ఉంది నా మాట కాదు, ముక్కోపి. ముక్కోపి అంటే అర్థం ఏంటి? ముక్కు మీద కోపం ఉండేవారు పెద్దలుగా కానీ కుటుంబంలో పెద్దలు కానీ బంధువుల పెద్దలు కానీ ఉండటానికి అయోగ్యమైన బైబిల్ సెలవిస్తుంది. ఒక వ్యక్తి పెద్దగా ఉండాలంటే కోపం ఉండకూడదు. మొదట్లో మనం చూసాం, పెద్దగా ఉండాలంటే చావాలి. కోపము కానీ బయటకు వస్తుందంటే మనం చావాల్సిన ఒక బతికే ఉన్నాయి. ఇప్పుడు చూసినట్టే ఇక్కడ ఎవరు వస్తున్నాడు, ఏదో ఒక మాట తిట్టాను అనుకో, కోపం వచ్చిందా చక్క చేతులు కట్టుకుంటున్నాడు. అన్న తిట్టేలా ప్రేమగా అనుకుంటాడా? ఏం చేస్తాడు? మీరు చెప్పండి, ఏం చేస్తాడు? మీకు బాగా నేను చాలకంటే కూడా ఏం చేస్తాడు చెప్పరా అని నేనే చెప్తాను. కోపగించుకుంటాడు. ఏమని? ఏంటన్నా ఇంతమందిని నా పేరే చెప్పామని దొర ఏమంటాడు? ఇప్పుడు అన్న బయటకు వెళ్ళిన తర్వాత ఏనాతో మాట్లాడుకుని ఆగిపోతాడు. ఏం ద్వారా వాట్సాప్ చేసిన ఫోన్ చేసిన అతను ఏమైందారంటే అంతమందిలో నన్ను నేను ఎందుకు మాట్లాడాలి నీతో అంటే అర్థమేంటి? ఒక మాట మనం అంటే ఫీల్ అయిపోయి బాధపడతాడు కోపంతో. ఒక వ్యక్తికి లోపటి నుంచి ఏదో కోపం వచ్చింది, ఏదో ఒక మాట ఏదో ఒక మాట వచ్చినా కానీ బైబిల్లో ప్రకారం ఏంటంటే సంఘ పెద్ద కానీ కుటుంబానికి పెద్ద కానీ ఇంటికి పెద్దగా నువ్వు జీవిస్తే మొట్టమొదటి నీ ముఖం మీద నీ ముక్కు మీద నీ కోపం ఉండకూడదు. ఒకవేళ కోపం కానీ నువ్వు జీవిస్తే ప్రభు వల్ల పాల్గొనకూడదని బయట తెచ్చేసి అయితే ఇంకొక తరుణం ఉంది మనకేమందంటే తను మార్చుకోవడానికి తరుణం ఉంది. ఇప్పుడు మీకే కాదు, నాకు ఎక్కువ కోపం ఉంది. మా పాప ఏదైనా చెప్పిన మాట అనిపోతే కోపం వచ్చింది. మరలా ఏం చేస్తాను? ఏమంటే ప్రభుని అడుగుతాను, ప్రభు నన్ను క్షమించి కోపడ్డాను. బైబిల్ ఏమంటుందంటే కోపాన్ని క్షమాపణ అనుభవంలో తీసుకురావాలి. ఇక్కడ చూసినట్టయితే కయ్యూను కోపగించుకోవడం ద్వారా సొంత తమ్ముడిని చంపేసిన వాడుకున్నాడు. మానవుని యొక్క కోపం నరహత్యకి దారి తీస్తుంది. మానవుని యొక్క కోపం అనే ఎదుటి వ్యక్తిని కృంగదీస్తుంది. కాబట్టి ముక్కు మీద కోపం ఉండేటటువంటి వ్యక్తి నువ్వు ఇంట్లో పెద్దగా ఉండడానికి అర్హుడు కావు, లేదా నీ కుటుంబంలో పెద్దగా ఉండడానికి అర్హుడు కావు, ప్రభు వల్ల పాల్గొనడానికి కూడా అర్హుడు కావు. పెద్దగా ఉండాలంటే ముక్కోపిగా ఉండకూడదు, కోపాన్ని తీసివేసుకోవాలి. అది నిజమైన పెద్దకుండా గుణలక్షణం ఏంటంటే మూడవదిగా కోపంతో ఉండకూడదు. ఎప్పుడు కూడా కోపం ఉండకూడదు. ఎలా ఉండాలి? ప్రేమగా. కాబట్టి మూడవదిగా పెద్దగా ఉండవలసిన మూడో గుణాల జీవితం ఎలాంటి జీవితం కలిగి ఉన్నారంటే కోపిష్టి ఉండదు. బహుశా మనం ఇంట్లో పెద్దలు ఉంటున్నాం, యజమానురాలుగా ఉంటున్నాం. ఒకవేళ మన ఇంట్లో మనం పెద్దలుగా ఉంటే మనకు కానీ కోపం ఉంటే నువ్వు దానికి అర్హురాలు కావాలని అర్థం చేసుకో. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఆ జీవితం ఈ మధ్యాహ్న కాల సమయంలో మార్చుకోవాలని ఇష్టపడితే ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు నాలో కోపం ఉందా, కోపాన్ని తీస్తే నీలో ఉన్న శాంతి, నీలో ఉన్న పరిపూర్ణమైన శాంతి, మంచి మనస్సాక్షిని మాకు అనుగ్రహించు. ఎందుకంటే ఈ కోపం వల్ల నేను నీ దృష్టిలో శత్రువుడుగా అవుతానేమో, ఈ కోపం వల్ల నేను నీ దృష్టిలో శాపగ్రస్తుడిగా అవుతానేమో. వద్దు ప్రభువా, నాలో ఉన్న కోపాన్ని తీసివేయమని మనం ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. నాలుగవదిగా పెద్దగా ఉండవలసిన పెద్ద లాంటి జీవితాన్ని జీవించాలి. తీతుకు రాసిన పత్రిక మొదట అధ్యాయం 7వ వచనం. తీతుకు రాసిన పత్రిక మొదట అధ్యాయం 7వ వచనం. ఎందుకనగా నిందారహితుడై ఉండవలను, అతడు స్వేచ్ఛాపరులను, ముక్కోపియు, మద్యపానీయు, సరిగ్గా చదవండి, కొట్టువాడును, దుర్లభము అపేక్షించువాడును కాక. ఎలా ఉండాలి? అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రునుగా, ఆశా నిగ్రహం కలిగిన వాడు. పైన వచ్చినేమో ఇలా ఉండకూడదని చెబుతుంది, కింద వచ్చిన ఎలా ఉండాలో చెబుతుంది. ఎలా ఉండాలి? నీతిమంతుడిగా, ఆశా నిగ్రహుడిగా, ఇంకా ఏందక్క చదివిందో చెబుతాను బాధపడతారు. పవిత్రుడిగా ఉండాలంట.
కానీ ఇక్కడ చూస్తున్న 4వ మాట, పెద్ద ఎలా ఉండాలంటే ఇంటికి కానీ సంఘానికి కానీ కుటుంబానికి కానీ ఒక పెద్ద ఎలా ఉండాలంటే 5వదిగా ఎలా ఉండాలి? కాదు లెక్క నేను చెప్తాను. 5వదిగా ఎలా ఉండాలంటే కొట్లాడేవాడు ఉండకూడదు. ఎలా ఉండకూడదు? కొట్లాడకూడదు. అది ఇంటికాడ పిల్లలతో మీరు కోపడ్డారంటే పెద్దతనం మీరు పోగొట్టుకున్నట్టే. వాడు తిరిగి మాట అంటారు, మనం ఏమంటారు? ఏదో ఒకటి అంటారు. అప్పుడు మనం ఏమైపోతాం? పెద్దతనం మొత్తం పోయింది. అందుకే నేను చాలాసార్లు ఎవరిస్తుంది కాబట్టి పలకలేను. రోడ్డు మీద కనపడ్డా కానీ మార్కెట్లో కనపడ్డా పలకలేను. అయ్యో బాగుండబట్టి నీకు ఎందుకు అంటారేమో అంటే మనం ఏం చేస్తాం? అందరిలో తలకాయించుకుని రావడమే సేవకులమైన. అందుకే ఏ యవనస్తులు కూడా తొందరపడి పలకలేను. ఇట్లా మార్కులు అంటున్నా ఆయన రైట్ బాగా చేస్తాడు, స్పీడ్కి వెళ్తాడు, ఏడు ఉన్నాడా ఆ మార్కులు అంటాడు లేకపోతే ఇట్లాంటి పలకరిస్తే. ఎందుకంటే తొందరపడి మిగతా వాళ్ళ సంగతి తెలియదు కదా ఏమంటారు. ఒకసారి షానేమని పలకలేనన్న భయమే చెప్తాడేమన్నా. ఎందుకంటే కొంతమంది భయం వేస్తుంది. ఎందుకు ఉందాం మనం పోగొట్టుకోండి. బైబిల్ ఏమంటుందంటే కోపం ఉండకూడదు. బైబిల్ ప్రకారం కోపపడకూడదు. ఇక్కడ బైబిల్లో చూసిన మరొక మాట చూసినట్టయితే కొట్లాడేవాడు ఉండకూడదు. నువ్వెప్పుడు కూడా ఇంటికాడ నీ భార్యతో కొట్లాడుతున్నావంటే, నీ భర్తతో కొట్లాడుతున్నావంటే, నీ పిల్లలతో కొట్లాడుతున్నావంటే, నీ తల్లిదండ్రులతో కొట్లాడుతున్నావంటే నువ్వు కొట్లాడేవాడిగా, గొడవలు పెట్టేవాడిగా, కొట్లాడేవాడు ఉన్నావు. కాబట్టి ప్రభు వల్ల పోగొట్టే నువ్వు అరువులు కావు. బైబిల్ ఏమైనా చేస్తుందంటే పెద్ద అనేవాడు ఎలా ఉండాలంటే కొట్లాడేవాడు కాదు, సమాధానపరిచేవాడు. సమాధానపరిచేవారు ధన్యులు. వారు అబ్బా ఏం చెబుతారా కొద్దిగా ఒక్కొక్కడు ఒక్కొక్క డౌట్ చెబుతారు. ఇక నాకే డౌట్ వచ్చింది చెప్పిన వాక్యం నిజమా కాదని. నాకే డౌట్ వచ్చింది. సమాధానపరిచేవారు ధన్యులు, దేవుని కుమారుడు. ఎక్కడికో వెళ్ళిపోయింది. విజయాన్ని ఆలోచించి బయట తీసినాడు. సండే స్కూల్లో ఎక్కడ చెప్పిందో అవి గుర్తొచ్చినాయి. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే సంఘం పెద్ద అంటే అర్థం ఏంటంటే కోపగించుకునేవాడు కాదు, కొట్లాడేవాడు కాదు, కొట్లాటలో నిలబడి ఇంకా కోపం చేసేవాడు కాదు. సంఘం పెద్ద అంటే అర్థం ఏంటంటే బైబిల్ సెలవిస్తున్నమాట సమాధానపరిచేవాడు, కొట్లాటలు గొడవలు చేసేవాడు కాదు. బహుశా నీ కుటుంబంలో నీ భర్త మీద కొట్లాడుతున్నావంటే, నీ భార్య మీద నువ్వు గొడవాడుతున్నావంటే నువ్వు ఇంటికి పెద్దగా ఉంటానికి అర్హురాలు కావు. ఎందుకంటే నీలో సమాధానమైన విషయం లేదు, సమాధానపరిచే మనసు లేదు, సమాధానకరమైన జీవితం నీకు నీ కుటుంబంలో లేదు. కాబట్టి చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు సాక్ష్యం ఇస్తారు. అన్న మా అమ్మ ఎట్ట తిడుతుంది, మా నాన్న ఎట్ట తిడతాడు, అన్న కొట్లాడతారని చాలా మంది గురించి ఇస్తారు. ఎందుకు? మన సాక్ష్యం మన కుటుంబంలోనే పోగొట్టుకుంటున్నాం. మన సాక్ష్యం మన కుటుంబంలో లేనప్పుడు సంఘంలో కూడా ఉండదు. బైబిల్ ఏమైనా సెలవిస్తున్నాం, మొదట మన కుటుంబంలో మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నువ్వు అనేకంతో కొట్లాడుతూ ఊరందరితో కూడా తిట్టుకుంటూ వచ్చి ఆదివారం రంగాన్ని పరిశుద్ధులుగా తలమే చెంగేసుకున్నట్టు వచ్చేస్తారు. మళ్ళీ ఎక్కువ అడిగితే చేమలు చచ్చిపోతాయని మెల్లగా అడిగేసుకుంటూ వస్తారు. మెల్లగా అడిగేసుకుంటూ వస్తారు చేమలు చచ్చిపోతాయని. ఎందుకు? ప్రభు వాళ్ళ దగ్గర ఒక జీవనం చెప్పొచ్చామని అది కూడా తీర్పులో తీసుకొస్తామని మెల్లగా నడుస్తారు. చేమలు కూడా చాలు. ఈ లోపు ఆరాధన వర్తమానం అయిపోయింది. ఒక్క మాట గుర్తుపెచ్చుకోండి, నువ్వు పాటలు పెట్టాలి కదా ఆరాధన వర్తమానికి నువ్వు రానప్పుడు, ఆరాధన వర్తమానం వెళ్ళినప్పుడు నువ్వు పొల్ల పాల్గొంటావు అరుడు కావు. ప్రభువుని ఆరాధించుకోవాలి. నువ్వు ప్రభు వల్ల పాల్గొంటే దేవుని తీర్పులోకి వస్తావు. ఆదివారం 10:30 ఆరాధన ఉంటాం. మనం వచ్చేదానికి 11:30. ఇక చివరి 2 పాయింట్లు ఉంటాయి. ఆ పాయింట్లో కొడుకుని ఆ 2 పాయింట్లు ఇట్లా ఏలాడి ఇట్లా కొట్టుకుని ఇక దాన్ని ఆరాధన చేస్తా కూర్చోండి. ఇది కాదు క్రైస్తవ జీవితం. అంటే పూర్వదినాలు అనేక మంది భగత్ సింగ్ గారు ఒక దినాలు ఏం చేస్తూ వచ్చిన మాట చెప్పి నేను ముంగడికి వెళ్తాను. భగత్ సింగ్ గారు ఆరంభ దినాల్లో కరెక్ట్గా 9 గంటలు స్టార్ట్ చేసేవాడంట. 9-10 గంటలకు పాటలు పాడే 3 పాటల వరకు సమయం ఇచ్చేవాడంట. ఆ తర్వాత ఏం చేసేవాడు? తలపేసి పడేసేసేవాడు మందిరం. ఏంటని చెప్పాడంట, గేట్ కార్డు ఉండేవాడికి ట్రైనింగ్ ఉండేవాడుగా తలపేసేసేట టైం అయిపోయింది. 3 పాటలు ఉండాలని తలపేసేసేవాడంట. చివరి 3వ పాట ఇక ముగించడం బైబిల్ పట్టుకోవడంతో నాకు పడిపోయేదంట. అందరూ ఆ గేట్ కాడికి వచ్చి ఇట్లా చూస్తూ ఉండేవాడు. అంటే ఎట్టా విడవబడ్డ స్త్రీలు ఎలాగుంటారు, ప్రభా మాకు కూడా తలుపుది అని అట్లా చూస్తూ ఉన్నారంట. తలుపు తీసేవాడే కాదంట. ఆ వాళ్ళ జీవితం అంతా కూడా ఆ రోజుల్లో ఆ గేట్ కాడ కలపటమే. లేదా అందరూ చూస్తున్నారని సిగ్గుపడతారని ఇంటికి వెళ్ళిపోయేవాడంట. మరలా తర్వాత వారం ఏం చేసేవాళ్ళు? ముంగటి వారం లోపల కూర్చునేవాడు కంటే ముంగటి కూర్చునేవాడు. ఎప్పుడు 9 గంటలకు ఆరాధన అంటే 8 గంటలుగా కూర్చునేవాడంట. ఏంటక్క ఈరోజు వచ్చామంటే నేను బయట కూర్చున్నాక అక్క
అందుకే ఈరోజు వచ్చి ఏంటంటే బయటకు వచ్చినారన్న అవన్నీ నేను చెప్పే కాదు అన్న, చాలా జరిగింది. నేను ఆలస్యం అయిపోయింది ఇంటికాడ, పిల్లలతో బాత్రూమ్ కడగటమో డైపర్లు మాత్రం లేట్ అయిపోయింది. అందుకే వచ్చేదానికి గేట్ వేసేసాడు. అంతా ఉత్తిదే, వాళ్ళమే పెడతామే. ఆ దినాల్లో అలా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కూడా మనం తలుపేస్తే ఇక మొదలెట్ట సిఎస్ఐ చర్చ్ ఆడ ఉంది, బ్యాప్టిస్ట్ చర్చ్ ఆడ ఉంది, పెంతుకోస్తే ఎక్కడ ఉంది, ఇక్కడికి వెళ్ళాకంటే ఆడికి అర్థం పెట్టరు. వెళ్ళింది కానీ 7-14 విషయాలు చెప్పి మొదట ఏమో ఇచ్చిస్తున్నాడు, తర్వాత ఏమో బాగా మనం కుట్టేస్తున్నాడు. ఈ దగ్గరికి వెళ్ళాకంటే తలుపేసాడని అబద్ధం చెప్పి ఇంకో చోటకి వెళ్తాం మంచిది. ఇవన్నీ నీ మేలు కొరకే, నీ కీడు కొరక. ఇంతగా ఖైదాన్ని చెల్లించి ఎందుకు ఇంతగా దాంట్లో ఉన్న మర్మాలు ఒకదానికోటి సమకూర్చి ఎందుకు ఒకదానికోటి తీసుకొస్తానంటే నువ్వు ఆశీర్వాదం పొందటానికి. ఒక్కొక్క రోజు వర్తమానం సిద్ధపడటానికి రాత్రుల్లో నిద్ర పడదు, ఒకరోజు నిద్ర కూడా పడదు అసలు. ఎట్లా ప్రభు ఎట్లా ఒక్క మాటకే 6 మాటలతో 7వ మాట రాదు. ఆ 7వ మాట కోసం నేత్రంలో నిద్ర పడదు ఒక్కోసారి. మళ్ళా ఉదయాన్ని ఎప్పుడుకో ప్రభు తలంపిస్తే దాన్ని బట్టి ముందరకు వస్తాను. ఈ వర్తమానం సిద్ధపడుతున్నాం అంటే ఏదో ఎక్కడ కూర్చొని 4 మాటలు సిద్ధపడి వచ్చి వెళ్తున్నాం అనుకున్నారా? క్రయదానం చెల్లించాలి. సంఘ పెద్ద అంటే అర్థం ఏంటంటే ఎన్నో మాట 4వదిగా కొట్లాటలాడేవాడు కాదు. బహుశా మన జీవితాల్లో మనం ఇంటికి పెద్దలుగా ఉండి ఎదుటి వ్యక్తితో, ఇంటి పక్కన వాళ్ళతో, ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో కొట్లాటలు గొడవలు పెట్టుకుంటామంటే నువ్వు పెద్దగా ఉండటానికి యోగురాలు కావు. నువ్వు అలా ఉండాలంటే నీలో ఉన్న కొట్లాడేతనం తొలగించుకేదేనండి. ఇక నుంచి నువ్వు బయటికి వెళ్ళు, ఎవరన్నా నీ మీద కోపడుతుంటే, ఎవరైనా నేను తిడుతుంటే, కొట్లాడుతుంటే నువ్వు కూడా ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపో. అదే నీ జీవితానికి శ్రేష్టకరమైనది. పెద్దలంటే ఎలా ఉంటారంటే కొట్లాటలు పెట్టేవాడు కాదు, కొట్లాడేవాడు కాదు. 5వదిగా పెద్దలంటే ఎలా ఉంటారు? సంఖ్యాకాండం 11:17 సంఖ్యాకాండం 11:17 సంఖ్యాకాండం 11:17 నేను దిగి అక్కడ నీతో మాట్లాడును, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచదను. ఈ జనుల భారమును నీ ఒంటిగా మోయకున్నట్లు వారి దానిలో ఒక పాలు నీతో కూడా భరించవలెను. 5వదిగా సంఘ పెద్దలంటే అర్థం ఏంటంటే ఇంటికి కానీ, కుటుంబానికి కానీ, సంఘానికి కానీ భారాన్ని భరించేవాడు. ఏం భరించేవాడు? భారాన్ని భరించేవాడు. నువ్వు ఒక భారాన్ని నువ్వు భరించలేకపోతున్నావు అంటే అరుగుడు కాదని బైబిల్ హెచ్చరిస్తుంది. ఒక భారాన్ని నువ్వు మొయ్యాలా, భరించాలా. అనేకుల్ని నువ్వు మందిరానికి రాకుండా ఒక భారమైన సరే నువ్వు తీసుకురావాలి. అనేకుల కొరకు నువ్వు క్రయదానం చెల్లించాలి. భారం నువ్వు భరించలేనప్పుడు, ఈ భారాన్ని నువ్వు భరించలేకపోతే ఇక దాని గుండా నువ్వు అరుగుడు కావాలని బైబిల్ హెచ్చరిస్తుంది. చాలా మంది తమ కాడిని తాము మోసుకోవడానికి ఇష్టపడరు. తమ కాడి తమకు ఎలా ఉంటుందంటే కొద్ది భారంగా ఉంటుంది. భారంగా ఉన్న కాడిని ఏం చేస్తారు? పక్కన పడేస్తారు. అంటే సిలువ కార్యాన్ని పక్కన పడేసి వారి జీవితంలో వారు కొనసాగించే వారు ఉంటారు. బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే అలాంటి జీవితం కలిగిన వారు పనులలో పాల్గొనడానికి యోగ్యులు కారు. సంఘ పెద్దలంటే అర్థం ఏంటంటే భారాన్ని భరించేవాడు. ఎదుటి వ్యక్తి భారాన్ని భరించాలి, ఎదుటి వ్యక్తి కష్టాన్ని భరించాలి, ఎదుటి వ్యక్తి ఇబ్బందులు భరించాలి, ఎదుటి వ్యక్తి తనకు కలిగిన వేదన అంతటిని కూడా భరించేవాడే సంఘ పెద్ద అంటే. ఎదుటి వ్యక్తి భారాన్ని భరించలేనప్పుడు మనం దానికి అర్హులు కాదు. ఎదుటి వ్యక్తి భారాన్ని మనం భరించాలి. ప్రభువే సమస్త భారాన్ని భరించిన వాడు ఉంటాడు. ప్రభు అంటాడు, సర్వలోకం దేవుడు అంటాడు, లోక పాపాలను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. అనేకుల భారాన్ని, అనేకుల పాపాన్ని భరించడానికి మానవతరిగా, లోకానికి నరవతరిగా దిగి వచ్చిన గొర్రె పిల్ల. ఎందుకు వచ్చింది గొర్రె పిల్ల? భారాన్ని మోయటానికి. అనేకుల భారాన్ని మోయటానికి వచ్చింది. నువ్వు ఒక్కడది, ఇద్దరిది, ముగ్గురిది మోయలేకపోతున్నావు. కనీసం నువ్వు కుటుంబీకుల భారాన్ని నువ్వు మోయలేవు. నీ కుటుంబీకుల భారాన్ని నువ్వు మోయలేకపోతున్నావు. బైబిల్ భారం భరించాలి. అనేకుల భారాన్ని ఎంత భారమైనా భరించేవాడే నిజమైనటువంటి పెద్ద. నిజమైన పెద్ద అంటే అర్థం ఏంటంటే అనేకుల భారాన్ని భరించాలి. నువ్వు ఎదుటి వ్యక్తి భారాన్ని భరించలేకపోతున్నావు. భారం అంటే అర్థం ఏంటి? యేసుప్రభు భరించిన భారం ఏంటి? పాపం. ఎదుటి వ్యక్తి తప్పు చేశాడు, అతను తప్పు నిమిత్తమే శిలువ మోసాడు, అదే భారం భరిస్తున్నాడు. బరువు శిలువను మోసాడు, అదే భారం భరించడం. ఎదుటి వ్యక్తుల గురించి ఆసక్తి కలిగి వారు చేసిన పాప నిమిత్తమే అవసరమైతే మనం ఇబ్బంది పడినా వారిని మంచిగా ఉంచడమే, వారిని సరైన విధానంలో ఉంచడమే మానవుడు భారం భరించే విధానం. యేసు ప్రభు బాధపడ్డాడు, యేసు ప్రభు కష్టపడ్డాడు, యేసు ప్రభు కన్నీరు కార్చాడు, యేసు ప్రభు చెమట వచ్చాడు, యేసు ప్రభు రక్తాన్ని చిందించాడు, యేసు ప్రభు తన రక్తము నీటి బిందువులో కారుతూ వచ్చినాయి, యేసు ప్రభు ఖైదాన్ని చెల్లించి చనిపోవడానికి ఇష్టపడ్డాడు. అది నిజమైనటువంటి త్యాగపూర్వకమైన జీవితం. భారం భరించేవాడంటే
అవసరమైతే ప్రాణం పెట్టేవాడు. భారాన్ని భరించేవాడు ఏంటంటే అవసరమైతే ప్రాణం పెట్టేవాడు. మనమైతే ఏం చేస్తాం? ప్రాణం పెడతామా? అవసరమైతే 10 మంది ప్రాణం తీస్తాం, కానీ మనం ప్రాణం పెడతాం. మనం ప్రాణం పెట్టాల్సిన టైంలో ఏం చేస్తాము? పారిపోతాం. బైబిల్ సెలవిస్తున్నటువంటి 5వ మాట చూసినట్టయితే, పెద్ద అంటే అర్థం ఏంటంటే భారాన్ని భరించేవాడు. క్రీస్తు ఎట్లాగైతే సంఘం కొరకు భారాన్ని భరించి తను తాను అప్పగించుకున్నాడు. ఒక ఇంటికి పెద్ద కానీ కుటుంబానికి సంఘం కానీ ఒక పెద్ద ఉన్నాడంటే ఆ పెద్ద అంటే క్రీస్తులాగా భారాన్ని భరించి తనను తాను అప్పగించుకున్నవాడే నిజమైన పెద్ద. తనను తాను క్రీస్తు కొరకు అప్పగించుకున్నవాడే, తనను తాను క్రీస్తు కొరకు క్రైదలు చెల్లించుకున్నవాడే, తనను తాను అప్పగించుకున్నవాడే బైబిల్ ప్రకారం నిజమైన పెద్ద. తనను తాను అప్పగించుకోవడం అంటే అర్థం ఏంటి? తనకంటూ ఇంకేం ఉండదు. తను అప్పగించుకున్నాడు, తన ఇష్టాలన్నీ కూడా చంపేసుకున్నాడు. క్రీస్తులో జీవించాలని ఇష్టపడతాడు. నిజమైన పెద్ద భారాన్ని భరించేవాడంటే క్రీస్తు ఎలాగైతే బరువు సిలువను భరించాడు, ఈ లోకల పరిస్థితులు ఎలాంటివైనా సరే తన భుజం మీద తీసుకుని లాక్కెళ్ళేవాడు పెద్ద. అవసరమైతే సంఘానికి ఎన్ని బాధలు ఉండా, మనం వెళ్ళే సంఘానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని బాధలు ఉండా, ఒక సంఘ పెద్దగా మనం నియమించబడ్డామంటే ఎవరు బాధ్యత ఉండా, లేకపోయినా ఎవరు పట్టించుకోకపోయినా మనం భారం భరించేవాడే పెద్దంటే. భారాన్ని భరించేవాడు, ఈదుకుంటూ లాభం వచ్చేవాడే పెద్దంటే. లోకంలో సామెత ఉంది, సముద్రాన్ని ఏదొచ్చు కానీ సంవత్సరాలు కాని వారు చెప్పేస్తున్నారు, ఇంకా సంవత్సరాలు కాదు వాడే చెబుతున్నారు. సముద్రాన్ని ఏదొచ్చు కానీ సంసారం లేదలే. ఈ పెద్దలు సంఘాన్ని ఈదుతారు, సంసారాన్ని కూడా ఈదుతారు. పెద్దలంటే అర్థం ఏంటి? అది లోకంలో ఉన్న సామెత. పెద్దలంటే అర్థం ఏంటి? అన్ని భారాలు భరిస్తున్నాడు కాబట్టి అన్నిటిని ఈదుకుంటూ వెళ్ళిపోతాడు, అన్నిటిని సహించుకుంటూ వెళ్ళిపోతాడు, అన్నింటిని భరించుకుంటాడు. ఒక వ్యక్తి ఏదైనా చేయకపోయినా, ఒక వ్యక్తి ఏదైనా అన్నా కానీ వాటన్నిటిని పక్కన పెట్టుకుంటూ ఆశ కలిగిన వాడే, భారం కలిగిన వాడు. నేను చెయ్యాలి, నాకు కావాలి, ఇది నా పని అని ఎవరైతే ఆశ కలిగి చేస్తారో వాళ్ళే భారం కలిగిన వారు. వాళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తు నిమిత్తం ఎలాంటి భారాన్నైనా భరించడానికి ఇష్టపడతారు, ఎలాంటి భారాన్ని భరించడానికైనా ఇష్టపడతారు. పెద్ద అంటే అర్థం ఏంటంటే ఎవరు ఏది చేసినా చేయకపోయినా భారాన్ని తన నెత్తి మీద వేసుకుని భరించేవాడే పెద్ద అంటే. తన నెత్తి మీద తీసుకుని భరించేవాడే పెద్ద అంటే. సపోజ్ ఇక్కడ చాపరేలా, నువ్వు ఇంటికి పెద్దగా ఉంటే నువ్వేం చేయాలా? నీ నెత్తి మీద దాన్ని పెట్టుకోమని కాదు, నువ్వు వచ్చి ఆ చాపలన్నీ వేయాలి. అదే పెద్ద అంటే భారం అంటే. ఒక పెద్ద అంటే కోరమే కాలేసి కూర్చుని ఏదో బంగారం కలిగిన 5 ఏళ్ళు చూపించినట్టు ఇట్లా ఇటు పో అని చెప్పి చూపించారు కదా పెద్ద అంటే. ఒక సంఘంలో ఉన్న విశ్వాస చేయకపోతే, ఒక విశ్వాసి ప్రభు మందిరం ఏ పని చేయకపోయినా, వాళ్ళు చేయకపోయినా పెద్దగా ఉండదు, నీవు నీ తల మీద చేయడమే నిజమైన పెద్దగా సాదృశ్యం. ఇప్పుడు పెద్దల మందిరానికి రావడమే ఆలస్యం అయిపోతుంది. ఒకళ్ళు 11:30కి, ఒకళ్ళు 12కి, 8 టైం, కరెక్ట్ టైం లేదు. మనమే టైం కానప్పుడు విశ్వాసం రమ్మంటాం మా బుద్ధి తప్పు. మేమే టైంకి రానప్పుడు మిమ్మల్ని టైంకి రామంటాం తప్పు. మొదట ఎవరు ఉండాలంటే మొదట ఉండవలసిన వారు మేమే. ఇంటికి సంఘానికి పెద్దలుగా ఉన్న మేము మొదట బాధ్యత వహించి ఎవరేసినా ఏమైనా చాపలు వేపించి దగ్గరుండి పని మొత్తం చేయించుకుని వాళ్ళని సంతోషంగా ఇంటికి పంపేవారట. తెల్లవారుజామున డైలీ మేము ప్రేయర్ పెడుతున్నాం. మార్నింగ్ ప్రతిరోజు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది 5 to 6, ఓన్లీ బ్రదర్స్కే. మార్నింగ్ 5 o'clock నుంచి 6 o'clock వరకు. అసలు పాపం కొద్ది భారం అయినా సరే పాపం యవనస్తులు వాళ్ళే వస్తున్నారు. ఈరోజు ఆదివారం రెస్ట్ ఇద్దాం అనుకుంటే వాళ్ళే మందిరం దగ్గర వచ్చి ఫోన్ చేశారు. ఆ సర్లే అయితే వచ్చాం. రావటం మందిరం క్లీన్ చేశారు మొదట. తర్వాత అంత అయిపోయిన తర్వాత ఒక అధ్యాయం తీసుకుంటాం, దాంట్లో మర్మాన్ని తెలుసుకుని దాని ప్రకారం అందరూ ప్రార్థన చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి వచ్చింది కొద్దిగైనా సరే ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు పెట్టామంటే అది మా స్వార్థం కాదు, అక్కడ కాలు బాక్స్ ఉండాలి. ఎందుకు పెట్టాము? వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలి. ఒక 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మేము వెళ్ళిపోతాం. ఎడము వెళ్ళే లోపల వాళ్ళు కూడా మంచి పరిచారకులుగా యవనస్తులు చేయాలనే కోరికతో అలా పెడుతూ వచ్చాం. కొంతమంది మా పిల్లలు లెగత్తలేదంటారు, మా పిల్లలు లెగట్లేదంటారు, ఆట లెగిస్తారు, మనమే అట్లా అంటాం. బైబిల్ అంటుంది కదా, భారాన్ని భరించేవాడు. అసలు ఈ భారం అంతా కూడా మనకు ఉండాలి. కానీ ఎందుకు మేము భరిస్తున్నామంటే ఒక దినాన్ని అనేకులు గొప్పవారిగా చేయటానికి, కనీసం వాళ్ళన్నా సరే ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టడానికే ఈ భారం. పెద్ద అంటే అర్థం ఏంటంటే భారాన్ని భరించేవాడు. నువ్వు నీ కుటుంబ భారాన్ని భరించలేకపోతున్నావు, నీకు నువ్వే భారం అయిపోతున్నావేమో. అలా ఉన్నప్పుడు నువ్వు ఈ ప్రభు వల్ల పాల్గొనడానికి అయోగ్యమైనవాడు, అయోగ్యమైనదాన్ని. ఎందుకు? ఎదుటి వ్యక్తి భారాన్ని భరించలేనప్పుడు
ప్రభు వల్ల పాల్గొనదు. ఆరోదిగా పెద్ద అంటే ఎలాంటి వాడు, పెద్ద ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. రండి ప్రభు యొక్క వాక్యం చూసినట్టు యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడినైనా కాయులకు శుభమని చెప్పిరాయనది. పెద్ద అంటే అర్థం ఏంటంటే ఎలాంటి జీవితం కలిగి ఉండాలంటే ఆరో మాటనా. మొదటిగా పెద్ద ఎలా ఉండాలా? సేవ చేయాలి. రెండోదిగా పెద్ద విధేయత కలిగి ఉండాలి. మూడోదిగా పెద్ద ఫస్ట్గా ఉండకూడదు. నాలుగోదిగా పెద్ద కొట్లాడకూడదు. ఐదవదిగా పెద్ద అంటే బాలను భరించకూడదు. ఆరోదిగా పెద్ద అంటే అర్థం పెద్ద ఎలా ఉండాలంటే ఇంట్లో కుటుంబంలో మనం పెద్దగా ఉండేవాటి ఎలా ఉండాలి తెలుసా? ప్రేమ కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడ అన్నాడు పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించుచు ప్రేమైన గాయకులకు శుభమని చెప్పినాయనంటే అర్థం ఏంటి? నేను పెద్దనే కానీ ప్రేమ కలిగి ఉండా. కాబట్టి నేను ప్రేమిస్తున్నా కాబట్టి నువ్వు కూడా ప్రేమ కలిగి ఉండని చెప్పి హెచ్చరిస్తున్నాడు. పెద్ద అంటే అర్థం ఏంటంటే ప్రేమ ఉండాలి. ప్రేమ లేని వాడినైతే డాష్ అది మీరు కంప్లీట్ చేయండి. వ్యర్థుడను. ప్రేమ లేని వాడి అయితే వ్యర్థమైన వాడే, ప్రయోజకరమైన వాడు కాదు. మన కుటుంబంలో కానీ బంధువుల్లో కానీ మన కుటుంబీకులకి అందరికీ మనం పెద్దగా ఉన్నామంటే, ఒక పెద్దగా నువ్వు నియమించబడ్డావంటే అర్థం ఏంటంటే మొదట నీలో ఉండాల్సింది ప్రేమ. ఏముండాలా? ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఎక్కడి ప్రేమ ఉండాలంటే క్రీస్తు ప్రేమ. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా తన అతిథి కుమారుగా పుట్టిన వారిని విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన అనుగ్రహించను. నిజమైన క్రీస్తు ప్రేమ అంటే మన కొరకు తన కుమారుని ఇవ్వడానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించాలా. అది నిజమైన ప్రేమ. కనీసం అలాంటి ప్రేమను మనం లేకపోయినా క్రీస్తు కలిగిన ప్రేమ కలిగిన గుణ లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. బైబిల్ ఏమంటుందంటే పెద్ద అంటే ఎలాంటి వాడంటే ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడు ద్వేషిస్తూ, ఎప్పుడు కొడుతూ, ఎప్పుడు కొట్లాట్లాడుతూ, ఎప్పుడు ఇదే విధానం ఉంటే అది కాదు. పెద్ద అంటే అర్థం ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి. కోపగించుకోండి తప్పులేదు, తిట్టండి తప్పులేదు. ఎందుకంటే కోపగించుడు కానీ పాపం చేయడం. పాపం చేసేంత కోపం ఉండకూడదు. మళ్ళీ ప్రేమతో కోపగించండి ముద్దుగా, అది బాగుంది. అయితే బైబిల్ ఏమంటుందంటే ఆ రోజుగా పెద్ద అంటే ఎలా ఉండాలంటే పెద్ద ఎలాంటి జీవిత ప్రేమ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో ఆయన ప్రేమ గురించి ఒక మాట చెప్తే ఆయనకి తలకు ముళ్ళ కిరీటం పెట్టి చేతులతో నొక్కితే చేతులకు ముళ్ళు గుచ్చుకుంటాయని కర్రలు పెట్టి 4 పక్కల కర్రలు పెట్టి నలుగురు ఒక్కసారి ఇట్లా గుచ్చారంట. ఆయన ఏం చేస్తూ వచ్చారు? నలుగురు ఒక్కసారి ఇట్లా పెట్టేసేసి ఇట్లా నలుగురు పెట్టి ఒకసారి ఇట్లా కర్ర పెట్టి ఇట్లా అంటున్నారట. మామూలుగా పెట్టారు. అది కిందకి పెట్టడానికి ఏం చేస్తూ వచ్చారు? కర్రలు పెట్టుకుని 4 పక్కల నలుగురు పెట్టుకుని ఇలా గట్టిగా అదిగారంట. అదనంలో ముళ్ళ కిరీటం ఏమైంది? తలలోకి ముళ్ళు గిచ్చుకున్నాయి. తర్వాత కొంతేమో ఇట్లా కింద జారిపోతూ వచ్చింది. ఈ తలలో ఏ ముళ్ళు? ఈ విషపు ముళ్ళు. ఈ విషపు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కూడా సహిస్తున్నాడు ప్రభు. అది ప్రేమ. మనకి ఏదైనా వాక్యం ముళ్ళు గుచ్చుకుంటే చాలు, ఇక రేపు మందిరానికి రా అవసరమైతే చెప్పేస్తారు. రేపు పొద్దున ఇప్పుడు దిగిన తర్వాత నాకు ఎన్నో కామెంట్స్ వస్తాయి. మా గురించే చెప్పాడు సేవకుడు, మా గురించే చెప్పాడు. నీ గురించి అతను మాకేం పని పాటలేదా? నేను ఖాళీగా ఉన్నాము. వాక్యం చెప్పాలా, 10 మందిని పద్ధతిగా నడిపించాలి. ఇది ఎవరి గురించి చెబుతున్న మాటలు కాదు. ఇది నా గురించి అంటే ఖచ్చితంగా నీలో లోపం ఉంది. ఇది నా గురించే చెప్పాడు. నువ్వు ఎవరికైనా చెప్పావంటే నీలో లోపం ఉంది. మొదట అది సరి చేసుకోలేదని అర్థం. మీరు గుర్తుపెట్టుకోండి. మీ పక్కన వాళ్ళు ఎవరైనా నా గురించి చెప్పాడంటే నీలో లోపం ఉందని మీరు చెప్పండి. బైబిల్ ఏం చేస్తున్నాడు? ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు తలకాల ముళ్ళకల పెట్టి గుచ్చినా, ఇంకా చూసినట్టు యేసు ప్రభు మొహం మీద గుద్దినా ఆ గుద్దిని వారిని కూడా ప్రేమిస్తున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని గొప్ప ప్రేమ చూపించాడు యేసు ప్రభు. మనం అంటాం అలాగే ప్రభా వీరేం చేస్తున్నారు కదా, వీళ్ళన్నీ ఇదే చేస్తున్నారు ప్రభా, తీసే మనం చేసే ప్రయత్నంలో ఉంటుంది. వీరన్నీ ఏ చేస్తున్నారు ప్రభా, తీసే. యేసు ప్రభు చూపించిన ప్రేమ ఏంటంటే తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదయ్యా, వీరికి తెలిస్తే అలా చేయరు కదా, తెలియదు కాబట్టి వాళ్ళు క్షమించని ప్రేమగా బతిలాడుతున్నారు తండ్రిని. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ప్రేమ శిలువలో మనం చూస్తున్నాము, ఎంత అద్భుతమైన ప్రేమను చూస్తున్నాము. ఒక మాట నేను చెప్తా. ఒక వ్యక్తి ఒక పాట రాశాడు. ఏంటిది? తర్వాత చూద్దాం. గాంధీ జయంతి రోజు అందరూ కూడా గాంధీ జయంతి రోజు
మహాత్ముడు పుట్టాడు చనిపోయాడు, మహాత్ముడు పుట్టాడు చనిపోయాడు. ఆమె మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు మహాత్ముడు అని. అయ్యో మహాత్ముడు చనిపోయాడు అని చెప్పి అందరూ చనిపోయిన రోజు బాధపడుతున్నారట. పుట్టాడు చనిపోయాడని అందరూ బాధపడుతున్నారట. వీళ్ళు బాధపడుతున్న విధానము ఒక సేవకుడు చూశాడు. వీళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే అందరూ బాధపడుతున్నారట, మహాత్ముడు పుట్టాడు. అసలు బైబిల్లో మహాత్ముడు ఏమో దేవుడైతే ఈయన మహాత్ముడు అంటారేంటి అని చెప్పి బాధేసినట్ట. బాధతో ఒక పార్కులోకి వెళ్ళి ఒక పొద చోటను కూర్చుని ఒక పాట రాశాడు. ఏం పాట అది? ప్రేమ ముతుదారులకు చెందిన మన యేసుకు సమం ఎవరు? నా యేసుకు ఎవరు సమమైన వారు కాదు. మహాత్ముడు అంటే యేసు ప్రభుతో సమానమైన వాడని. ఈ వ్యక్తి సమానమైన వాడు కాడు. నా క్రీస్తుకు సమానమైన వారు అంటే భూమి మీద ఎవరూ లేరు. ఆయన ప్రేమకు మించిన ప్రేమే లేదు ఈ భూమి మీద అని తన మనసులో ఉన్న ప్రేమనంతా వ్యక్తపరుస్తూ కన్నీటితో పొదచోటను కూర్చొని ప్రార్థన చేశాడండి. మనం పార్క్ వెళ్తే పొద దగ్గరికి ఎందుకు వెళ్తాము? వాట్సాప్లో ఎవరు చూస్తలేదు, ఇంటర్నెట్ చూసుకుంటూ ఉంటారు, ఫోన్లు చూసుకోవడానికి పొదల చోటను దాక్కుంటారు. ఇప్పుడు మాదే ఆ హెబ్రోన్ దగ్గర ఒక పార్క్ ఉంది, ఇంద్రా పార్క్. అదంతా జంటలు వెళ్ళేవారట. అందుకేం చేశారంటే ఆ పార్క్ని సీజ్ చేశారు. సెంగలుకుంటేనే రావాలి, డబల్ అయితే వద్దని. పొదలట్టేలా నాశనం చేసే జీవితం కలిగిన. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడంటే క్రైదనం చెల్లించి పాట రాస్తున్నాడు. నా ప్రభువుకి సమానమైన వాడు లేడు, ఆయన ప్రేమకు సమానమైన అంటూ అంత మహాత్మ కలిగిన వాడు ఈ భూమి మీద ఎక్కడా లేడు, ఇంకా ఆయనకు మించి ఎవరు లేరని తనలో ఉన్న కన్నీటితో వేదంతో ప్రార్థనతో పాట రాసి ఎమ్మటేలు మందిరంలో పాడాడంట ఆ పాట. ఆ దినాల పాటలు అంటే ఇప్పుడు పాట రాసి పాటలు కట్టి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి వాళ్ళ శాతం డ్రమ్స్ వాగించి ఆ దరిద్రం కొద్ది మనకు ఒక 20 ఏళ్ళు ఇచ్చి మనం దాన్ని వదిలించుకోవడం కాదు. పూర్వ దినాల్లో భక్సింగ్ గారు వాక్యం చేస్తే ఏమంటే పాట కింద రాసేసాడంట. బ్రదర్ నేను పాట రాసా, ఆ వాక్యం అయితే పాడుకుంటాము, ఆఫరింగ్ వేసేటప్పుడు ఆ చివరి నుంచి పాడుకుంటామంటే ఆ పాట మైకి తీసుకుని పాడుకుంటూ పోతుంటే ఇక్కడ కళ్ళు లేని క్యాష్ వేస్తా కూర్చునేవాడంట. కళ్ళు లేని ఏం చేస్తూ ఉన్నాడు, హార్మోనియం వేస్తా కూర్చునేవాడంట. జనం కళ్ళున్నవాడు కూడా ఆశ్చర్యపోతూ ఉండేవాడు. ఆయన పాట పాడుతున్నాడు, ఈయన హార్మోనియం వేస్తున్నాడు. ఇద్దరికైనా సింక్ కావాలి, ఎట్ట చేస్తున్నారో తెలియదు. ఆయన ఏ పాట పాడుతున్నాడో అక్కడ ఖచ్చితంగా హార్మోనియం వేస్తూ ఉండేవాడు అంట. ఇద్దరు మొదలు మాట్లాడుతున్నాడు కదంట, ఈ పాట ఇలా రాగం పాడతాను ఏం లేదు. ఆయన పాట ఎత్తేవాడు, ఈయన హార్మోనియం పట్టుకున్నాడు అంతే. కళ్ళు లేవు, ఆయన కళ్ళు నుండి పాట పాడుతున్నాడు, ఈ కళ్ళు లేకుండా హార్మోనియం వేస్తాడు. ఇద్దరిది మిక్స్ అయిపోయి వెళ్ళిపోతూ వచ్చింది. ప్రేమ పరోదినాలు అలా ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఏంది అంతా ఏదేదో. ప్రేమ లేకపోతే పెద్దగా ఉంటానికి మనం మానవత్వం. పెద్ద అనేవారి ఇంటికి కానీ కుటుంబానికి కానీ ఎలా ఉండాలంటే ప్రేమ ఉండాలి. క్రీస్తు ప్రభువు తనకి ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రేమను పంచిన వాడు ఉన్నాడు. తాను ప్రేమను పంచే విషయంలో వెనకంజు లేదు. బహుశా మన జీవితంలో మనం ప్రేమను పంచే విషయంలో వెనకంజు వేస్తుంటే ఇప్పటికైనా క్రీస్తు కలిగిన మనసు కలిగి ఆ ప్రేమను పొందిన వాళ్ళు. ఆ ప్రేమ ఉంటేనే ప్రభు వల్ల పాల్గొందాము, లేకపోతే పాల్గొనదు. దేవుడి తీర్పులోకి వస్తావు. ఒక నువ్వు పాల్గొనాలని ఇష్టం ఉంటే ప్రభు ప్రేమ నాలో లేదు, నువ్వు నాకు ప్రేమను పంచావు, నేను ఎలాంటి ప్రేమను పంచావు అంటే నా కొరకు నిన్ను నువ్వు అప్పగించుకున్నావు, నేను అలాంటి ప్రేమను ఎదుటి వ్యక్తి పంచలేకపోతున్నా, నాలో ఎన్నో కోపం ద్వేషం వస్తే కలహాలు వచ్చేసినాయి కాబట్టి నేను ఎదుటి వ్యక్తి పంచలేకపోతున్నానని నీవైనా నేనైనా మనందరం ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతాను. ఒకవేళ నువ్వు బల్లో పాల్గొనాలని ఆశ కలుగుంటే క్షమాపణ అడిగి, లేకపోతే పాల్గొనదు. ఆరోదిగా పెద్ద అంటే ఎలాంటి వాడు? ప్రేమ కలిగిన వాడు. ప్రేమ లేకపోతే వెరుపులు. ఏడవదిగా పెద్ద అంటే ఎలాంటి వాడో చూద్దామండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. వారి నోళ్ళు మూయింపవలెను, అట్టివారు ఉపదేశించకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములను పాడు చేయించుకున్నాను. ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారండి. ఉపదేశించింది ఒకటైతే దాన్ని వక్రీకరణ ఇచ్చి ఈ వర్తమానాన్ని ఏం చేస్తున్నారు? వారి విధానంలో మార్చేసుకుని కుటుంబాన్ని నాశనం చేస్తున్నారంట. పెద్దలంటే కుటుంబాన్ని కట్టేవారు, నాశనం చేసేవారు. పెద్దలంటే అర్థం ఏంటంటే కుటుంబాన్ని కట్టేవాడు. ఘనంగా ఆరాధన చేసేవాడు. ప్రభా నన్ను ఇంటికి పెద్దగా పెట్టావు, కుటుంబాన్ని పెద్దగా పెట్టావు, ఎంత గొప్పగా చేసావో. ఒక కుటుంబాన్ని కట్టేవా? ఆత్మీయమైన కుటుంబాన్ని ఒక్కటన్నా కట్టావా? అలాంటి అనుభవం లేనప్పుడు ప్రభు వల్ల పాల్గొనడానికి యోగురాలు కావు. పెద్దలంటే అర్థం ఏంటంటే కుటుంబాన్ని కట్టేవాళ్ళు, కుటుంబాన్ని చీల్చేవాడు కాదు. చాలామంది అంటారు ఎందుకన్నా 14 ఇద్దరు గొడవడుకుంటారు, ఎడానికి ఇచ్చేస్తే దరిద్రం పోయింది.
విడాకులు ఇచ్చే దరిద్రం వేరే పోతారు, దరిద్రం పోయింది. ఆ దరిద్రం నీకు పట్టింది. అప్పుడు నువ్వు విడాకులు ఇవ్వాలి. వాళ్ళ పోయింది, అది నీకు పట్టింది. ఎప్పుడైతే నువ్వు సమాధానపరిచి ఐక్యపరచడానికి ఇష్టపడతావో, ఒక కుటుంబాన్ని కట్టడానికి ఇష్టపడతావో, అప్పుడు నువ్వు ప్రభు వల్ల పాల్గొనడానికి యోగ్యురాలి. ఇంటికి కాని కుటుంబాన్ని నువ్వు పెద్దగా ఉండవంటే కుటుంబాన్ని నువ్వు కట్టలేనప్పుడు నువ్వు దానికి ఉండటానికి అర్హుడు కావాలి బైబిల్ హెచ్చరిస్తుంది. ఒక కుటుంబాన్ని నువ్వు కట్టలేనప్పుడు యోగ్యురాలు కావు. కట్టే అనుభవం ప్రాముఖ్యమైనది. మెట్టుకు కుటుంబాలను కట్టకోకుండా కుటుంబాలను కూల్చేసే ఆలోచన నీలోకి వస్తే యోగ్యుడు కావు అని బైబిల్ హెచ్చరిస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, బైబిల్ ఏమంటుంది? పెద్దలు అనేవారు ఎలా ఉండాలంటే బైబిల్ చదివిస్తున్నా ఆ 7వ మాటను చూసినట్లయితే కుటుంబాన్ని కట్టాలి. కానీ ఇక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారు? చదవండి అన్నమాట. ఇక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారు? పౌలు అంటాడు, ఎవరైతే కుటుంబాలు పాటు చేస్తున్నారో వారి నోళ్ళను ముయించు. ఎవరైతే కుటుంబాన్ని నాశనం చేయడానికి ముంగడికి వస్తున్నాడో వారి నోళ్ళను ముయించే. దేని ద్వారా ముయించాలా? వాక్యం ద్వారా ముయించాలి, ఇంకో ద్వారా ముయించాలి. పౌలు అంటున్నాడు, ఎవరైతే కుటుంబాలను నాశనం చేసే పెద్దలు ఉన్నారో, కుటుంబం అంటే బాధ్యత లేని పెద్దలు ఉన్నారు, కుటుంబాలు అంటే భారం లేని, కుటుంబాలు కట్టాలన్న భారం ఎవరైతే లేకుండా కుటుంబాలను చెరిపేసే పెద్దలు ఉన్నారో వారి నోళ్ళను ముయించు. ఎందుకు? వారి నోళ్ళను ముయించకపోతే ఇంకా అనేకమైన కుటుంబాన్ని నాశనం చేస్తారు. ఇక్కడ ఉన్న పెద్దలు అంటే కుటుంబాలు నాశనం చేసేవారు, కట్టాలని ఆశ లేదు. ఒక కుటుంబాన్ని కట్టాలని ఆశ కానీ భారంగా లేని వారు, కుటుంబాలు ఏమైపోయినా పర్లేదు, ఇంకా వాళ్ళలో పచ్చగా ఉన్న కాపులను ఏం చేస్తారు? చెప్పండి, బాగా తెలిసింది. ఇప్పుడు యవనస్తులు చెప్పట్లా ఏమంటారు? పచ్చగా ఉన్న కాపురంలో చిచ్చు పోతారంట. చిచ్చు పెడతామంటే అర్థం ఏంటి? ఇక భార్య భర్త చూసుకుంటే ఇద్దరు మధ్యలో పచ్చగడ్డి కూడా బొగ్గమని పండిద్దాడు. అది కొంతమంది పెద్దల బైబిల్ అలా చేస్తూ వచ్చారు. కొంతమంది పెద్దలు ఏం చేస్తారంటే కుటుంబాలు కట్టుకోకుండా చెప్పబడిన వాక్యం ఏం చేస్తున్నారు? కుటుంబాలు వక్రీకరంగా చేస్తున్నారు. సేవకుడు ఇలా వాక్యం చెప్పాడు కాక ఇలా చేస్తే కుటుంబం కట్టబడిద్దా? నువ్వేమెట్టుండవు, మీ భర్త ఏమెట్టున్నాడు, ఆయన ఏమో వాక్యం అంటే చెప్పాడు, మీ ఇద్దరు సెట్ కాదుగా, కానీ వాక్యం అంటే చెప్పింది కాబట్టి మీ ఇద్దరు విడిపోండి అని చెబుతారు. ఏడ చెప్పేదేమో చక్కబడనని ఈ చెప్పేవాడిని ఎత్తుకెళ్ళి ఆడ చెబుతారు ముస్లిం ముచ్చట్లేమని. ఆయన అట్లా చెప్పాడుగా సేవకుడు, అయితే మీ ఇద్దరు సరైన విధానం లేదు కాబట్టి మీ ఇద్దరు విడిపోండి. బైబిల్ చెప్పేది ఇది కాదు. పెద్దలంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంటికి పెద్దగా కుటుంబానికి పెద్దగా ఉన్నావంటే అర్థం ఏంటో తెలుసు. నువ్వు ఎలా ఉండాలో కుటుంబానికి కట్టాలి. కుటుంబాన్ని పాడు చేసే విధానంలో ఉంటే దేవుని తీర్పు తెచ్చుకుంటాం. కుటుంబానికి ఒక పెద్దగా ఉండాలంటే కుటుంబాలను కట్టాలి. పూర్వదినాల్లో పెద్దలు ఉండాలంటే సేవకుడితో పని లేదు. సేవకుడు వెళ్ళక మునిపి ఏదైనా మీటింగ్కి వెళ్ళినా ఏదైనా కుటుంబంలో గొడవ వచ్చిందంటే పెద్దలందరూ వెళ్ళి 5గురున్నా 4గురున్నా 3గురున్నా పెద్దల మొత్తం అక్కడ కూర్చుని నీకేం సమస్య వచ్చింది, నీకేం బాధ వచ్చింది, మీ ఇద్దరు ఎందుకు గొడవడుకోవడానికి కారణం, పొట్లాడుకోవడం కారణం ఏంటి, మీకు ఎందుకు మీ కుటుంబంలో పొట్లాడు గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి పెద్దలు కూర్చుని వాక్యం బోధించి చెప్తారంట. చెప్పేవాళ్ళంట పూర్వదినాల్లో మన సేవకుడు ఇలా వాక్యం చెప్పాడు కదా, భార్య భర్తలు ప్రేమగా ఉండాలని, ఐక్యత కలిగి ఉండాలని, మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు, సరి చేసుకోండి అని చెప్పి పెద్దలు పూర్వదినాల్లో పెద్దలు సేవకుడు లేకపోయినా అందుబాటులో లేకపోతే పెద్దలే వెళ్ళి సేవకుడిని అడిగి వెళ్ళేవాళ్ళు అంటే అడగకూడదు కదా, అడిగి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధానంగా 4 మాటలు వాక్యం చెప్పి వాళ్ళని ఆదరించేవాళ్ళంట. ఒక పెద్ద వాక్యం చేస్తే మరొక పెద్ద ఆదరించడం, మరొక పెద్ద ప్రార్థన చేసి సమృద్ధిగా వారి కుటుంబానికి ఆశీర్వదించి తప్పిపోయి చనిపోయి విడిపోవాలనుకున్న వారిని కలుపుతారంట పెద్దలంటే. కానీ ఇక్కడున్న పెద్దలు కలిసి ఉన్న వారిని విడగొడుతున్నారు. మనం ఎలా ఉంటాము? మన ఇంటికి మన పెద్దలు, కుటుంబానికి పెద్దగా ఉన్నాం. మనం కట్టే వాళ్ళకి ఉన్నామా, విడదీసే వాళ్ళకి ఉన్నామా? పెద్దలంటే అర్థం ఏంటంటే 7వదిగా కుటుంబాలు కట్టాలి. అసలు ఈ ద్వారా ఒక కుటుంబం అయినా కట్టబడినప్పుడు నువ్వు ఈ ప్రభు వల్ల పాల్గొనదు. అరుణార్హుడు అని బైబిల్ సెలవిస్తుందంటే ఇంటికి పెద్దగా ఉండవు, ప్రయోజనం లేదు. ఒక కుటుంబాన్ని కూడా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేనప్పుడు నువ్వు ఇంటికి పెద్దగా ఉండటానికి అనర్హుడివి. బైబిల్ సెలవిస్తున్నమాట కుటుంబాలు కట్టేవారి పెద్దలంటే. కుటుంబాలను చిచ్చుపెట్టి అగ్గిపులిస్తే బొగ్గమని మండేదడి చేసేవారు కాదు. పెద్దలంటే ఆ మంటను కూడా ఆర్పివేసేవారు. భార్య భర్తల మధ్య ఇరువురి మధ్యలో మంటలు ఏవైతే మండుతున్నాయో దాన్ని ఆపేసేవారు పెద్దలు. అంతేగాని నువ్వు భార్య భర్తల మధ్యలో వెళ్ళి ఇంకా చిచ్చులు పెడతావు అంటే నువ్వు పెద్దగా ఉంటానికి అర్హుడు కావు. చాలామంది మాతో చెబుతారు, అన్న మేము భార్య భర్తలు బాగానే ఉన్నామన్నా, ఈయన వచ్చి ఎల్లయ్యో పుల్లయ్య వచ్చి మా కుటుంబంలో చిచ్చులు పెడుతున్నాడు అని అంటారు. మేము బాగానే ఉంటాం, పోనీ మేమే కొట్టుకున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ముగిస్తున్నా. భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకున్నా తిట్టుకున్నా కేసులు పెట్టుకున్నా తర్వాత మన ఇద్దరు ఒకటే. ఎందుకు? వాళ్ళిద్దరు ఏకశరీరం కాబట్టి మళ్ళీ ఒకటే. ఇప్పుడు భర్త మీద కేసు పెట్టింది, పోలీసు వచ్చి లాఠీ పెట్టి కొడుతున్నాడు అనుకో, ఏం చేసింది? ఓ దెబ్బ పడేదంటే కొద్దిగా ఆగిద్ది, ఉన్న దెబ్బ పడంగానే అన్న వదిలే సార్, తట్టుకోలేడు సార్, వదిలేసాడు సార్ అని. ఎందుకు?
భర్త అంటే ప్రేమ. అందుకే భార్య భర్తల గొడవ మధ్యలో తల దూర్చకూడదు. మధ్యలో తల దూర్చిన తలే పోయి ఆడు ఎప్పుడు కూడా మీరు దోచుకోకుండా ఎవరైనా భార్య భర్తలు గొడవాడుకుంటుంటే సాధ్యమైతే సమాధానపరచండి, లేకపోతే మౌనం కూర్చోండి. ఆ కుటుంబంలో నువ్వు చిచ్చు పెట్టి గొడవ పెట్టావంటే నువ్వే చెడ్డవాడు అవుతావు. వాళ్ళు బాగానే ఉంటారు. ఎందుకు? వాళ్ళు బాగానే ఉంటారు. ఈరోజు తిట్టుకుంటారు, రేపొద్దునే అవుతారు. మా దగ్గర కుటుంబం ఉంది, నేను ముగిచ్చేస్తాను. మా దగ్గర కుటుంబం ఉంది. వాళ్ళు ఏంటో తెలుసా, రేత్రాల్లో తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఫుల్లుగా తాగుతారు, ఇద్దరు తాగుతారు. ఇద్దరు ఎట్టు కొట్టుకుంటారు చెప్పలేని రోడ్డు మీద పడి కొట్టుకుంటారు. వాళ్ళందరూ కొట్టుకుంటారు, అందరూ ఇటు చూస్తా కూర్చుంటారు. ఎందుకు? వీళ్ళకి తెలుసు ఓసారి రెండుసార్లు నేను దెబ్బలు తిన్నామండి. వీళ్ళందరూ మళ్ళీ వెళ్తే దెబ్బలు పడితే మౌనం గిట్టా చూస్తారు. నాకు తెలియక నేను అన్నాను ఒక రోజు, అరే వాళ్ళు అట్లా తిట్టుకుంటాడే మీరు ఏంటో ఎట్లేదు అంటే. ఆ ఊరు విడిచి వచ్చి దాదాపు 9 సంవత్సరాలు అప్పటికి. ఆ తర్వాత సేవ చేయడానికి వెళ్ళా. అప్పుడన్నా ఏందన్నా ఇట్లా కొట్టుకుంటాడు, ఒకరు కూడా మాట్లాడే సమాధానం ఏంటంటే నువ్వు వెళ్ళి చూడయ్యా పాస్టర్ గారు అన్నాడు. మీరు మాట్లాడినారు ఏందని డౌట్ వచ్చింది. నేను వెళ్ళా, ఆగండి ఎందుకు మీ ఇద్దరు కొట్టుకున్నాడు, నువ్వెవడో ఎడకొచ్చావు పో అన్నాడు. సరిపోయింది, వీళ్ళు ఎందుకోసమని వాళ్ళు ఆడుకొచ్చున్నారు. నేను రాబట్టం మంచిది, నేను వచ్చి తిట్టు తినించుకున్నాను, అందుకే వాళ్ళు మౌనం. తర్వాత పక్కన పిలిచి అన్నాడు, జరిగిందా నీకు, ఎందుకోసమే మేము రాంది, రేపు పొద్దున్న చూడు ఏ వ్యవహారం అంటాడు. పొద్దున్నే రకంగా ఇద్దరు 2 చేతులు పట్టుకుని చక్కగా మార్కెట్కి వెళ్దాం పదని సంచోడ పట్టుకుని చక్కగా వెళ్తున్నారు. మరి రాత్రల్లో తిట్టుకున్నారు కదంటే మేమిద్దరు ఎప్పుడు తిట్టుకున్నా బాగా లేదు, మీరే మా మీద ఎందుకు వస్తున్నారు. మధ్యలోకి వెళ్తే అలా ఉంటుంది. మళ్ళీ ఇద్దరు మాట్లాడుకుంటారు, చూసేవా మన ఇద్దరు తిట్టుకున్న వాళ్ళు అటు చెప్తున్నారు, ఊరందరూ చెప్పేసేసాడు మీ పాస్టర్ గారు అని కూడా చెప్పుకుంటూ వెళ్తారు. ఎప్పుడు కూడా భార్య భర్తల మధ్యలో తలదూర్చుకోండి. కుటుంబాన్ని కట్టడం నీకు రానప్పుడు నీకు దూరం ఉంటుంది మంచిది. ఏ కుటుంబం కూడా కట్టే అనుభవం లేనప్పుడు, కుటుంబాల్లో చిచ్చులు పెట్టి గొడవలు పెట్టి అనుభవం నీకు ఉన్నప్పుడు దయచేసి నీకు 2 చేతులకి నమస్కారం చేస్తే నీకు ప్రభువులో పాల్గొంటుంది. ఎందుకు తెలుసా? నువ్వు 2 తీర్పులోకి వస్తావు. ఒకవేళ అలాంటి అనుభవం ఉంటే ఇప్పటికైనా మనం ప్రభు దగ్గరికి వద్దాం. ఇంటి పెద్దలుగా ఉన్నాం, మనం ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభా, నేను కుటుంబాన్ని కట్టలేకపోతున్నాను, ఒక కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టలేకపోతున్నాను ప్రభా, తప్పు నాదే, దయచేసి నన్ను క్షమించి కుటుంబాన్ని కట్టే అనుభవం తీసుకురా. నేను కూడా ప్రభు వల్ల పాల్గొనాలని ఇష్టపడుతున్నాను ప్రభా. అందరూ పాల్గొంటారు, నేను ఒక్కడే పాల్గొనకపోవడం మంచిది కాదు ప్రభా, నేను పాల్గొంటాను. అయితే ఇప్పుడు వరకు కుటుంబాన్ని కట్టే అనుభవం నాకు లేదు, చెడగొడుతూ వచ్చా. అక్కడ మాటలు ఎక్కడ అక్కడ చిచ్చులు పెట్టి చెడగొట్టేది వాడుకుంటా. ఇబ్బంది ప్రభా, ఇక్కడ నుంచి కుటుంబాన్ని కడతా. అలా కట్టే అనుభవం నాకు లేదు, నువ్వు నాకు ఇవ్వమని మనం ప్రభుని అడిగితే ఖచ్చితంగా ప్రవహిస్తాను. ఒకవేళ అలాంటి అనుభవం నీకు రాకపోతే అడుగు. ఒకవేళ ఉందని నువ్వు అతిశయపడితే ఖచ్చితంగా తీర్పులోకి వస్తావు. కాబట్టి కుటుంబాన్ని కట్టేవాడే కట్టాలి. కాబట్టి ఇంటికి తర్వాత మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు కుటుంబాన్ని కడతాన్నారా, పాడు చేస్తారు. మీరు కుటుంబాన్ని కడితేనేమో ఇంటికి పెద్దగా ఉండడానికి యోగులు, కుటుంబాన్ని కట్టకపోతే అన్నారు. పెద్దలు ఎలాంటి జీవితం కలిగి ఉండాలని 7 విషయాలు చెప్పబడుతుంది. మొదటిగా సేవ చేయాలంటే చావాలి. రెండోదిగా విధేయత కావాలి, అవిధేయత కావాలి. మూడోదిగా కోపం లేదు. నాలుగోదిగా మాట్లాడుకుంటూ. ఐదోదిగా భారం భరించు. ఆరోదిగా ప్రేమించు. ఏడోదిగా కుటుంబాన్ని కట్టే. ఇలాంటి అనుభవం నీకు లేనప్పుడు ప్రభు వల్ల పాల్గొన ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసుక్రీస్తు వారి శ్రేష్టకరమైన నామమున స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. మీ ప్రేమను బట్టి వందనాలు. పెద్దలు ఎలాంటి పెద్దలకు ఇచ్చే ఘనత ఆలోచన చూస్తూ వచ్చాం. పెద్దలు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటారో బైబిల్ మాకు హెచ్చరిస్తుంది. కుటుంబాన్ని కట్టాలి ప్రభావ. పెద్దల జీవితం అంటే ప్రభావ అనేకులకు ప్రేమను కనపరచాలి, అనేకులకు భారాన్ని భరించేవాడు. నిజమైన తండ్రి, ఎన్నోసార్లు నీ భారాన్ని భరించలేక, అనేకులు భారాన్ని కూడా భరించలేక ప్రభావ పెద్దగా ఉండగా మా కుటుంబానికి సంఘానికి మేము పెద్దగా ఉండా అనేకులు భారాన్ని మేము భరించలేకపోతూ వచ్చాము. ప్రభావ మమ్మల్ని క్షమించండి. ఇక నుంచైనా అనేకులు భారాన్ని భరించేవాడుగా, అనేక కుటుంబాలు కట్టేవారుగా, అనేక మందికి సేవ చేసేవారుగా, ఆత్మల వారు కలిగి ఉండేవారుగా సిద్ధపరచని వారికి ఇవన్నీ మాలో లేవు ప్రభావ. మేము మా కుటుంబానికి పెద్దగా ఉన్నాం, యజమానుడికి యజమానురాలుగా ఉంటాము, కానీ నా కుటుంబాన్ని నేనే కట్టుకోలేకపోతున్నాను ప్రభావ. దయచేసి నా కుటుంబాన్ని మీరు కట్టండి. మీరు మాత్రమే కట్టగలుగుతారు. అలా కట్టుకునే అనుభవం నాకు అనుగ్రహించు. అలాంటి అనుభవాలను నడిపించు ప్రభావ. యేసయ్యా, ఇప్పటి వరకు నా కుటుంబాన్ని కట్టుకునే అనుభవం నాకు లేదు, నాకు అనుగ్రహించు. మరి నిజంగా చూసినట్లయితే ప్రభావ నీ సేవ చేయడం మన ఇంటికి పెద్దగా ఉండగా ఉపయోగం లేదు. దయచేసి నన్ను క్షమించి ఇక నుంచైనా సేవ చేస్తూ కుటుంబాన్ని కట్టుకుంటూ ఆత్మీయం కలుగుతూ అనేకులని దేవుడి మార్గం నడిపించి పెడగలను సిద్ధపరచాలని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాము. అట్లా మౌనం. ఒకవేళ ఎవరైనా తీర్మానం చేసుకుంటే
ఇదిగో నా కుటుంబం నేను కట్టబడాలి, నా కుటుంబం కట్టబడడం నాకు అవసరం, నేను కుటుంబాన్ని కట్టుకునే స్థితిలో లేను, అలా కట్టుకునే జీవితం నాకు కావాలి, దేవుడి కొరకు నేను పెద్దగా ఉండగా ప్రయాసపడలేకపోతున్నా, ప్రయాసపడే అనుభవం కావాలంటే ఎవరైనా సరే నీ కుడి వాస్త నీ పైన నీ కోసం ప్రార్థన చేస్తాను. సోదరుడా యేసు ప్రభు నీ కుటుంబాన్ని కట్టును గాక. సోదరి యేసు ప్రభు నీ కుటుంబాన్ని, సోదరి యేసు ప్రభు నీ కుటుంబాన్ని కట్టును గాక. సోదరి యేసు ప్రభు నీ కుటుంబాన్ని కట్టును గాక. దాచిపెట్టుకోవద్దు, నిన్న వల్ల కుటుంబం కూడా ఉండలేదు, నిన్న వల్ల కుటుంబం సరైన విధంగా రాలేకపోతుంది. ఎవరైనా సరే ఇదిగో నా కుటుంబం కట్టబడాలంటే మీ కుడి వాస్త మీ తలగానే పైకెత్తచ్చు. సోదరి యేసు ప్రభు నీ కుటుంబం కట్టబడగా. సోదరి యేసు ప్రభు నిన్ను కూడా సోదరి యేసు ప్రభు నీ కుటుంబాన్ని కట్టును గాక. ఇంకెవరైనా నా కుటుంబం కట్టబడాలి, నేను చావని అనుభవాలు ఉంది, సోదరి యేసు ప్రభు నీ కుటుంబాన్ని కూడా కట్టును గాక. సోదరి యేసు ప్రభు నీ కుటుంబాన్ని కూడా కట్టును గాక. ఇంకా చచ్చిపోయిన అనుభవాలు చాలా ఉంది, అది చావాలి అని ఎవరైనా తీర్మానం చేసుకుంటే ఇప్పుడు వస్తారు. ఇంకా అనేక అనుభవాలు ఉంటాయి. కుటుంబానికి అర్థం కానీ కోపం లేని వారిగా గొడవ పెట్టే అనుభవం నీలో ఉంటే ప్రభుని అడిగి, ప్రభా ఇక్కడి నుంచి నేను గొడవలు పెట్టను, సమాధానం ఉంటానని అడిగి ప్రభు దగ్గర ఒప్పుకో, తీర్మానం చేసుకోండి. నీ కుడి హస్తం నీ తలగన్న పైకి ఎత్తించి నీ కోసం ప్రార్థన చేస్తాను. సోదరుడా యేసు ప్రభు నేను క్షమించిన కాక. ఇంకెవరైనా ఉన్నాను, సోదరు యేసు ప్రభు నేను కూడా క్షమించిన కాక. ఇంకా జీవితం మార్చుకోవడానికి నువ్వు సందేహిస్తూ ఉంటే, నువ్వు అర్హుడు కావాలి బైబిల్ నీకు చూపిస్తూ వచ్చింది, అయితే నేను సరి చేసుకోమంటుంది. అలా నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడకపోతే దేవుని తీర్పులోకి వస్తావు, అయోగ్యమైన పనుల్లో పాల్గొంటావు. కాబట్టి ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఎవరైతే ప్రభు మనసులో తీర్మానం చేసుకోగలరు వారి తీర్మానం స్థిరపరచు. చేయని ధైర్యంగా తీర్మానం చేసుకున్న బిడ్డలు కూడా వారి తీర్మానాన్ని స్థిరపరిచి, వారు ఏదైతే పెద్ద రకంగా ఉండడానికి యోగ్యం కాదని యథార్థంగా ఒప్పుకున్నారో వారు ఎక్కడైతే